Yes, you can start now, madam. ఓకే. నా పేరు సంచిత అన్నవరపు. వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఈ ఇయర్ మాది డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్ అండి V204Aకి. అండ్ ప్రొఫెషనల్లీ ఐఎమ్ వాస్తు అండ్ న్యూమరాలజీ కన్సల్టెంట్. So thank you for inviting me on talking about this wonderful subject, Vastu. And Vastu anedi mana life lo enta importance undi and correct ga Vastu anedi manam paatiste mana life lo enni benefits vastayi ane vishayam gurinchi nenu maatladaniki vachanu mee munduki. So ancient Indian science ani oka title e undandi, ancient Indian science. So mana Vastu anedi it's not ivala ninna kanipettindi kaadu, అది ఎన్నో ఏళ్ల క్రితం నుంచి వచ్చింది. సో ఈవెన్ సీతారాముల వారి వివాహానికి వారి కళ్యాణ మండపం కట్టడానికి కూడా వాస్తుకి పరంగానే కట్టారు దాన్ని. అది ఏకంగా వాస్తుకు సంబంధించిన వారే వచ్చి కట్టారు అనమాట దాన్ని. అండ్ సో ఆ రోజు నుంచే వాస్తు అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత దానివల్ల బెనిఫిట్. అంటే జస్ట్ అంటే ఈ రోజు అంటే ఒక పూటతో పెళ్లి అయిపోతుంది, కానీ ఆ రోజుల్లో యూస్ టు బి 14 days మ్యారేజ్, అలా ఎన్నో రోజుల పాటు జరిగేది. సో ఈవెన్ అదైనా టెంపరీగా మనము వాడే స్పేస్ అయినా దాన్ని వాస్తుతో నిర్మించారు. ఎందుకంటే ఆ జంట భవిష్యత్తులో వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, వాళ్ళ నక్షత్రాలు కానీ వాళ్ళ జాతకాలు కలిసేట్టుగా వాళ్ళకి ఒక స్పేస్ లో, అంటే ఒక డైరెక్షన్ లో కూర్చొని వాళ్ళు పెళ్లి తంతు అనేది నిర్వహించుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది, వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది అనే ఇది అది పెళ్లి అలా చేసేవాళ్ళు అనమాట. సో జస్ట్ 14 రోజులు అలా ఉండి చేసుకునే ఒక తంతు కోసమే మనం ఇంత వాస్తు యూజ్ చేస్తే మన జీవితాంతం ఉండే మన ఇంటి కానీ మన ఆఫీస్ మన వర్క్ స్పేసెస్ కానీ వాస్తుతో చేసుకుంటే ఎంత బెనిఫిషియల్ ఉంటుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం తెలుసుకుందాం. వాయిస్ ఏమైనా పెరుగుతా మేడం? వాయిస్ తక్కువ వస్తున్నట్టుంది. తక్కువ ఉందా సార్? వాయిస్ తక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది, బట్ ఇంకా కొంచెం లౌడ్ సౌండ్ పెంచితే బాగుంటుంది మరి. ఇంకొంచెం పెంచండి. ఓకే సార్, పెద్దగా మాట్లాడతాను, కొంచెం పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సౌండ్ కూడా అవకాశం ఉంటే పెంచండి. అలా అవకాశం లేదు సార్, అంటే అది ఓకే, యాజ్ యువర్ కన్వీనియంట్. సో వాస్తు అండ్ మోడర్న్ వాస్తు అండి. ఇప్పుడు మనం రోజువారీ చూస్తున్న వాస్తు, మనం ఇప్పుడు సొసైటీలో చూస్తున్న వాస్తు అసలు వాస్తునే కాదు. ఎందుకంటే వాస్తు పేరుతో డెమాలిషన్ చేసేస్తున్నారు అండ్ వాస్తు పేరుతో నానా రకాల అన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే మ్యాక్సిమం బుకిష్ నాలెడ్జ్ తోనే అది ఎక్కడో ఎవరో రాసినది కొంచెం తీసుకొని, అంటే యాక్చువల్ వేదిక్ వాస్తు అనేది చాలా మంది పాటించట్లేదు. సో తర్వాత ఎవరో వచ్చిన వాళ్ళు కొంచెం రాసిన బుక్స్ ప్రకారంగా దాన్ని బేస్ చేసుకొని వాస్తు అనేది చేస్తున్నారు. మోడర్న్ టైమ్స్ కి మోడర్న్ వాస్తు కావాలండి. ఇదివరకు మనం బిల్డింగ్స్ చూసామంటే అది ఒక పెద్ద వసారాతో ఒక గార్డెన్ ఉండి, అలాగే పాడి పంటలు అంటే ఇటువైపు మనకి ధాన్యం నిల్వ చేసుకునే ఇది ఉండేది, అలాగే మనకి ఇంట్లో ఆవు దూడ ఇవంతా ఉండేది. సో అన్ని కలగలిసిన ఇల్లుగా ఉండేది. ప్లస్ ఇంట్లో టాయిలెట్స్ ఉండేవి కాదు, ఇంటి విసారాలో ఉన్న దూరంగా ఉండేవి కొన్ని టాయిలెట్స్ అనేవి. సో ఇన్ని రకాలుగా మనము వాస్తు అనేది చేంజ్ వచ్చేసాయి. ఇదివరకు వాస్తు ఎలా చేసేవారంటే నాట్ ఓన్లీ ఇదివరకు కరెంట్ ఉండేదా, కరెంట్ లేదు కదా, ఫ్యాన్ టీవీ ఇవన్నీ ఉండేది కాదు, ఏసీ ఉండేది కాదు. కానీ ఈ మోడర్న్ ఎమ్యూనిటీస్ ఈ రోజు వచ్చేసాయి. సో గాలి వెలుతురు ఈ బేస్ చేసుకున్న వాస్తు ఈ రోజుల్లో ఇట్స్ నాట్ ఇంకా దాని గురించి రెలవెన్సీ లేదు. కానీ ఈ రోజుల్లో కూడా మళ్ళా ఇన్నే గుమ్మాలు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, ఈ పర్టికులర్ కిటికీ ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి గాలి రాకూడదు అని ఇవి కొన్ని మనకి నో లాంగర్ రిలవెంట్ టు దిస్ మోడర్న్ బిల్డింగ్స్. కానీ దీనికి అవసరం లేదన్నమాట. ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి ఒక అగ్ని ప్రమాదం జరిగినా ఇంకొకటి ఏదైనా జరిగినా మన దగ్గరగానే నీళ్లు ఉండాలి, ఈ దగ్గరగా ఇక్కడ కిటికీ ఉంటే ఆ గాలి అనేది జాగ్రత్తగా వెళ్తుంది.
ఈ విధంగా చేసి కొన్ని రూల్స్ అనేది పెట్టారు. కానీ మనకి ఈరోజు ఆ గాలి అనేది బయట నుంచే రావట్లేదు, ఎందుకంటే 3 వైపులా మనకి పూర్తిగా మూసేసి ఉంటా ఉంది. ఒక అపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే హార్డ్లీ ఒక డోర్ మనకి ఉంటా ఉంది. కాబట్టి ఇక్కడ మనము దాన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ పెట్టుకున్నాము, ఏసీలు పెట్టుకున్నాము, సో దట్ విల్ లివ్ కంఫర్టబుల్. సో ఫ్రెండ్స్, ఒక వాస్తు అనేది నాట్ ఓన్లీ బిల్డింగ్ సైన్స్ బట్ ఆల్సో ఎనర్జీ సైన్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ దిశలో ఈ పని చేస్తే దానికి ఇంకా ఎఫిషియెంట్ గా రిజల్ట్స్ వస్తాయి. సో మనం అక్కడ ఒక 10 పైసలు పని చేసినా మనకి రూపాయంత రిజల్ట్ వస్తుంది అని చెప్పి ప్రతి దిక్కున పర్టికులర్ పని చేయమని అది మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో మనం ఎంత పాటిస్తున్నాం? ప్రతి వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలంటే అందరూ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండటం సాధ్యమా? ఇల్లు ఇటు ఈస్ట్ ఫేసింగ్ ఉందంటే దాని ఎదురుగా ఇంకో వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఉండాల్సిందే. సో ఈస్ట్ అన్ని మంచి అన్నప్పుడు 4 దిక్కులు ఎందుకు ఉన్నాయి? ఒక ఈస్టే ఉంటే సరిపోయేది కదా. సో అది కూడా ఒక చిన్న ఈస్టే మనకి మంచిది అనేది. ఈస్ట్ మంచిదే, కానీ కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈస్ట్ మంచిది, కానీ ఒక వ్యాపారస్తుడికి సౌత్ చాలా మంచిది, నార్త్ కూడా మంచిది. సో అలాగే తెల్లాకుల శ్రీదేవి గారు అన్మ్యూట్ చేయకండి దయచేసి. అదే సౌండ్ వస్తుంది, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. తెల్లాకుల శ్రీదేవి గారు దయచేసి అన్మ్యూట్ చేయకండి. ఎవరైనా మీటింగ్ రన్నింగ్ అవుతున్నప్పుడు అన్మ్యూట్ చేశారంటే గ్రూప్ లో నుంచి తీసేస్తాను, మీటింగ్ లో నుంచి. ఎందుకంటే ఆ స్పీకర్ కి డిస్టర్బ్ అవుతుంది మాట్లాడేటప్పుడు, సౌండ్స్ వస్తున్నాయి. కరెక్ట్ కరెక్ట్. సో మేడం యూ కెన్ స్టార్ట్ మేడం. మనం వెస్ట్ ఫేసింగ్ మేము చాలా మంది పెద్ద ఇండస్ట్రియలిస్టులకి వెస్ట్ ఫేసింగ్ ఇల్లే తీసుకోమని, ఎందుకంటే సౌత్ అండ్ వెస్ట్ మన గ్రోత్ ని ఉన్నదానికన్నా ఇంకా ఎంతో మించి తీసుకెళ్లే పొటెన్షియల్ ఉంటుంది అన్నమాట వాటికి. అందుకని చాలా మందికి మేము సౌత్ అండ్ వెస్ట్ ప్రిఫర్ చేస్తాం. మీరు చాలా మంది ఒకసారి గమనించండి, తప్పకుండా చాలా పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళకి వెస్ట్ ఫేసింగ్, వ్యాపారస్తులకి సౌత్ ఫేసింగ్ చాలా మంచిది. అండ్ అలాగే వాస్తు, మోడర్న్ వాస్తు అండ్ వేదిక్ వాస్తు ఏంటంటే, సో మనము వేదిక్ వాస్తునే కానీ డెమాలిషన్స్ లేకుండా కూడా దాన్ని మనము తీసుకురావచ్చు. ఇప్పుడు ఒకసారి అపార్ట్మెంట్ కట్టారు అంటే దాన్ని డెమాలిషన్ చేయడానికి వీలుంటుందా? మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి వీలుండదు కదా. సో ఆ స్ట్రక్చరల్ చేంజ్ లేకుండానే మనం వాస్తు అనేది బ్యాలెన్స్ చేయొచ్చు ఆ పర్టికులర్ ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ. అది కేవలం మోడర్న్ వేదిక్ సైన్స్ ద్వారానే జరుగుతుంది. వచ్చేసి ఫస్ట్ ముందు నేను నా గురువులకి చాలా కృతజ్ఞతలుగా ఉన్నాయండి, ఎందుకంటే వాళ్ళు ఇంత విలువైన సైన్స్ మాకు నేర్పించారు అండ్ దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా చేయమని కూడా మాకు విధంగా మమ్మల్ని ప్రోత్సహించారు. దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాస్తు పురుషుడు. ఈ సింబల్ మీకు వాస్తు అని కొట్టంగానే ఈవెన్ నెట్ లో కూడా ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది వాస్తు పురుషుడు. కానీ ఇది చాలా మంది రాక్షసుడు కింద తీసుకుంటారు, ఎందుకంటే అది తెలియక. యాక్చువల్ దీని గురించి ఒక వాస్తు పురుషుడు గురించి పూర్తిగా తెలియాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చాలా ఏళ్ల క్రితము దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగింది. దానికి దేవతలకి ముందుగా శివుడు ముందుగా ఉండి ఆ యుద్ధాన్ని నడిపించారు. అలాగే రాక్షసుల తరఫున అంధకాసుడు వాళ్ళకి సైన్యాధిపతి వహించి ఆ యుద్ధాన్ని నడిపిస్తున్నారు. సో మనం యుద్ధం అంటూ జరిగిందంటే ఈ రెండు పక్కల ఎఫర్ట్స్ అనేది జరుగుతూ ఉంటుంది, కష్టపడుతుంటారు కదా. ఆ కష్టం నుంచే కొన్ని చెమట బిందువులు భూమి మీదకి రాలాయి. ఆ రాలంగానే అది ఒక పెద్ద ఆకారం కింద ఫామ్ అయిపోయింది. ఆ ఆకారాన్ని చూసి భయపడి దేవతలు అనుకున్నారు ఇది ఎవరో కొత్త రాక్షసుడు పుట్టాడు అని అనుకున్నారు. ఇటు రాక్షసులు అనుకున్నారు ఇదేదో కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు మనల్ని అంతం చేయటానికి అని వాళ్ళు అనుకున్నారు. సో ఇలా భయపడి అసలు ఇతను ఎవరో తెలుసుకుందామని బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ చెప్పాడు ఇతను రాక్షసుడు కాదు, నా మానస పుత్రుడు అని చెప్పాడు. అండి వాస్తు పురుషుడు ఎవరిప్పుడు? సో బ్రహ్మ ఒక ఎనర్జీ
ఎనర్జీని తీసుకొని వచ్చి మన ఇంట్లో అంటే మన లివింగ్ స్పేస్ లో మన 4 గోడల మధ్య ఎక్కడైతే మనం ఉంటున్నామో అది ఆఫీస్ కానీ ఏ బిల్డింగ్ కానీ ఒక ప్లాట్ కానీ ఇది 4 గోడలు ఇక్కడ నాది అని ఎక్కడైతే మనం అనుకుంటామో ఆ స్పేస్ లో ఉద్భవించే ఒక ఎనర్జీ అన్నమాట. ఈ వాస్తు పురుషుడు కూడా పూర్తిగా ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ బ్రహ్మ ఊర్జ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక దేవతలు అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యి మొత్తం వాస్తు పురుషుడు మొత్తం ఫామ్ అవుతారన్నమాట. సో వాస్తు పురుషుడు అనేది నాట్ రాక్షసుడు అండి, ఆయన కూడా దేవుడే, కాకపోతే వాస్తుకి అధిపతి ఆయన. సో ప్రతి ఇంట్లో ఆఫీస్ లో వాస్తు పురుషుడు అనేది తప్పకుండా ఉంటుంది, ఆయన ఎనర్జీ అనేది ఉంటుంది. మీరు ఇది చూసారంటే చూడండి, వాస్తు శాస్త్ర ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇది ఇండియన్ సైన్స్, శాస్త్ర అంటేనే సైన్స్. చాలా మంది వాస్తు అంటే ఎందుకంటే వీళ్ళు మనం సమాజాన్ని కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే మధ్యలో అలాంటి వాళ్ళు వచ్చేసారు తెలిసి తెలియక ఇక్కడ మార్పు చేసి అక్కడ మార్పు చేసి చివరికి మొత్తము ప్రాబ్లమాటిక్ లో తీసుకొచ్చే విధంగా కొంతమంది చేశారు. దానివల్ల వచ్చిన ప్రాబ్లమే కానీ వాస్తు అనేది ప్రాబ్లం. వాస్తు అనేది సైన్స్. సైన్స్ అంటే ఏంటండి, మనం ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఒక పద్ధతిగా చేస్తే ఈ కాంబినేషన్ లో ఇది చేస్తే దీనికి ఈ రిజల్ట్ వస్తుంది అనేది చూసి అది మళ్ళా ట్రై చేసి ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాల్లో ట్రై చేసి ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తే మనకి కంపల్సరిగా ఈ రిజల్ట్ వస్తుంది అనేది సైన్స్ అన్నమాట. దట్ ఈస్ ఎందుకంటే సైన్స్ విడిగా మీరు నమ్ముతారు కదా, ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలా జరుగుతుందని పిల్లలు కూడా చాలా చేస్తూ ఉంటారు ఎక్స్పెరిమెంట్. సో సైన్స్ అనేది ఇట్స్ అ ప్రూవెన్ థింగ్ అన్నమాట, అందుకే దాని సైన్స్ అని పెడతారు. సో మన వాస్తు శాస్త్రం అనేది ఇట్స్ నాట్ టుడేస్ సైన్స్ అండి, ఇట్స్ వేల ఏళ్ల క్రితం సైన్స్. కాకపోతే మనకి మధ్యలో వచ్చేసి భారతదేశం మీద జరిగిన దండయాత్రలు కానీ వేరే విదేశీ పరిపాలన కానివ్వండి, ఇవన్నీ జరగటం వల్ల మన నాలెడ్జ్ ఎంతో మనం మిస్ అయిపోయింది. మీకు తెలుసు లార్డ్ మెకాలే అనే ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో ఏం చెప్పారంటే, ఇండియాలో ఒక బెగ్గర్ కూడా లేడు, నేను మొత్తం చూసాను. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ సాంప్రదాయాలు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళకి మనం వాళ్ళు వచ్చేసి మీరు తక్కువ వాళ్ళు మేము గొప్ప వాళ్ళం అంటే వినేవాడు కూడా లేడు ఆ రోజుల్లో. ఎందుకంటే వీఆర్ మనకి మనం ఏంటో తెలుసు ఆ రోజున, మన గురువులు కానీ మనకున్న సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అంత నీట్ గా ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఇంకొకళ్ళ మాట పట్టించుకోవాల్సిన అవసరం పడలేదు. సో అతను ఏం చెప్పాడు పార్లమెంట్ కి రికమెండేషన్, వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, వీళ్ళ కస్టమ్స్, వీళ్ళ ట్రెడిషన్స్ మీద మనం ఎప్పుడైతే దెబ్బతీస్తామో ఆ రోజే ఇండియా మన చేతిలోకి వస్తుంది, అప్పుడే మనము వాళ్ళ మీద రాజ్యం చేయగలుగుతాము డిక్లేర్ చేసి ఆ రోజు నుంచి సిస్టమాటిక్ గా ఈ రోజు దాకా కూడా జరుగుతుంది. మనకి ఆ రోజు ఫ్రీడమ్ ఇచ్చారంటే అక్కడ ఆపరేషన్ వల్ల ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ ఇండియా మీద పరోక్షంగా యుద్ధం అనేది ఈ రోజు దాకా కూడా జరుగుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలుగులో మాట్లాడితే తప్పు, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు గొప్పవాడు, తన సొంత మాతృభాషలో మాట్లాడితే వీడికి ఏది రాదనే అంత ఇది మనకి మైండ్ బ్రెయిన్ వాష్ అనేది చేసేసారనమాట. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, మళ్ళీ మన ట్రెడిషన్స్ ని మన వండర్ఫుల్ సైన్సెస్ ని మళ్ళీ తిరిగి మనం తీసుకొద్దాం. సో సార్ ఇక్కడ చూసారంటే వాస్తు శాస్త్ర యోగా మైండ్ కి ఎంత ఉపయోగమో, ఆయుర్వేద బాడీకి ఎంత ఉపయోగమో, వాస్తు అనేది బిల్డింగ్స్ కి అంత ఉపయోగం. యోగా అనేది మైండ్ హెల్తీగా ఉండటానికి యోగా మనం చేయాలి, అండ్ బాడీ ఆయుర్వేద పరంగా మనము ఇన్ని దోషాస్ ఉంటాయి కదండి ఆయుర్వేదంలో, సేమ్ థింగ్ వాస్తులో కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద నేచర్ అండ్ వాట్ ఈస్ ద దోష దిస్ బిల్డింగ్ ఈస్ గోయింగ్ త్రూ అనేది ఉంటుంది. సో అవి మనం సెట్ చేసుకున్నామంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్, ఇది చూసారా పంచభూతాలు. వాస్తు అనేది మెయిన్ గా దిక్కుల మీదే కాదు పంచభూతాల మీద కూడా నడుస్తుంది అన్నమాట. వాటర్, నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలు అనేవి మనం ప్రపంచంలో చూస్తుంటాం కదా, మీ చుట్టూతో ఉన్న వాతావరణంలో ఈ పంచభూతాలు అనేవి ఉన్నాయి. అలాగే మీ బాడీలో కూడా ఉన్నాయి పంచభూతాలు, అలాగే మీ బిల్డింగ్ లో కూడా ఏ పంచభూతాలు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పంచభూతాల్లో కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని.
వాత పిత్త కఫ అనేది అంటాం. సో ప్రతి పర్సన్ కి ఇదర్ మిక్స్డ్ కాంబినేషన్ కానీ సింగిల్ కాంబినేషన్ లో కానీ ఉంటారు. ఈ నేచర్స్ లో ఏదన్నా చిన్న ఎక్కువ తక్కువలు అయినప్పుడు అన్బ్యాలెన్సింగ్ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో కఫా ప్రకృతి వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది, అదే పిత్త వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది. అలాగే బిల్డింగ్ లో కూడా ఏ కాంబినేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఏంటి అనేది మేము చూస్తాం అన్నమాట, ఆ బిల్డింగ్ కి ఎలాగో ఉంది. సో ఇందులో కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసే తత్వం ఉంటుందండి. ఇప్పుడు చూసారు వాటర్, మనం ఒక చెట్టుకి వాటర్ పోస్తాం కదా, అప్పుడు ఆ చెట్టు మొక్క ఎదిగి చెట్టు అవుతుంది. చెట్టు ఎదిగాక దాని నుంచి వచ్చిన వుడ్ ఫైర్ అంటే అగ్నికి అది హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే అగ్ని రాజుకున్నాక బూడిద అంటే ఎర్త్ మిగులుతుంది, భూమి. ఆ భూమి తగ్గి తీసేదే మనం మెటల్స్ కానీ అవి కానీ, దాన్నే స్పేస్ మెటల్స్ ఈ రెండు అంటారు అనమాట. వాటర్ అనేది మళ్ళీ అగ్నిని ఆర్పేస్తుంది. ఈ వాటర్ కి సంబంధించింది మీ ఇంట్లో ఉన్న అగ్ని జోన్ లో ఎక్కడన్నా పెట్టారంటే మీకు అగ్ని సమసిపోతుంది, అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో హియర్ కమ్స్ వాస్తు చక్ర. సారీ, ఇది చూసారంటే మీరు వాస్తు అనేది పర్టికులర్ గా 8 డైరెక్షన్స్ లో జనరల్ గా చేస్తారండి. కానీ మేము దాన్ని 16 దిక్కులు చేసాం. ఎందుకంటే ప్రతి దిక్కులో ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్ ని కంప్లీట్ గా అనలైజ్ చేయాలి అంటే దీన్ని 16 భాగాలు చేస్తేనే అది ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఫస్ట్ గా నార్త్ చూసారంటే మనీ అండ్ ఆపర్చునిటీస్. ఇక్కడ నా మౌస్ మీకు కనిపిస్తుందండి, చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, సెంటర్ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఇది మనీ అండ్ ఆపర్చునిటీస్ జోన్. సో మనకి లైఫ్ లో ఒక కొత్త ఆపర్చునిటీస్ మనీకి సంబంధించి అలాంటివి వస్తున్నాయి అంటే మన నార్త్ బాగుంది అని అర్థం. నార్త్ లో ఏదన్నా ఈ వాస్తు దోషం ఉన్నా లేదంటే టాయిలెట్స్ ఉన్నా మనకి చాలా చాలా ప్రమాదము. అండ్ ప్రమాదం ఇన్ ద సెన్స్ మనకి మనీకి సంబంధించి ఆపర్చునిటీస్ రావు. మన దగ్గర ఎంత పెద్ద ప్రోడక్ట్, ఎంత మంచి సర్వీస్ మీరు ఇస్తున్నా, నార్త్ లో అంటే టాయిలెట్ ఉంటే మీకు సరైన ఆపర్చునిటీస్ రావు. ఒక జాబ్ పరంగా చూసుకుంటే ఆ స్టూడెంట్ కి ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి, మంచి జాబ్ సంపాదించాలని అతనికి జాబ్ ఆపర్చునిటీస్ రావు ఎంత ప్రయత్నించినా. అలాగే దీన్ని నార్త్ ని వాస్తులో మనము కుబేర స్థానం అన్నాం. కుబేరుడు అంటే ఏంటండి? డబ్బుకి అధిపతి. ఆయన దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవరి దగ్గర లేదు. సో ఆయన స్థానం అది. అక్కడ మనం టాయిలెట్ పెడితే ఆయన ఎనర్జీని ఫ్లష్ అవుట్ చేసేసినట్టే కదా. సో అందుకని అక్కడ టాయిలెట్ ఉంటే మనకి అసలు మనీ ఆపర్చునిటీస్, లైఫ్ లో కొత్త ఆపర్చునిటీస్ అనేది రావన్నమాట. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఇది అనేది. ఆ నెక్స్ట్ కమ్స్ దిస్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఇదేంటంటే ఈశాన్యంలో నార్త్ ఈశాన్యం. సారీ, నాకు తెలుగు చాలా కొంచెం ఈ దిక్కుల పరంగా వచ్చు కాబట్టి కొంచెం ప్లీజ్ బేర్ విత్ మీ. సో నార్త్ ఈశాన్యం, నార్త్ కి ఈశాన్యానికి మధ్యలో పార్ట్ని నార్త్ ఈశాన్యం అంటాము. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అది హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన జోన్. హెల్త్ అంటే ఏంటండి? ఎంత మనము వైబ్రెంట్ గా ఉంటే లైఫ్ లో, ఎంత హెల్తీగా ఉంటే మనం అన్ని మంచి పనులు చేయడానికి వీలుంటుంది. మన డ్రీమ్స్ ని కానీ అచీవ్ చేయడానికి మన హెల్త్ ఎంతో ముఖ్యం. నో మ్యాటర్ హౌ వండర్ఫుల్ ఐడియా యూ హ్యావ్, అన్లెస్ అంటిల్ యు ఆర్ హెల్తీ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ యువర్ మైండ్, మీరు అది సాధించలేరు. సో ఆ హెల్త్ అనేది ఈ నార్త్ ఆఫ్ నార్త్ ఈ భాగం అనేది ఈ డైరెక్షన్ నుంచి మనకి వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఈ డైరెక్షన్ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి హెల్త్ లో డోకా ఉండదు. సో ఇక్కడ పర్టికులర్ ఎల్లో కలర్ కానీ లేకపోతే రెడ్ కలర్స్ కానీ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ పర్టికులర్ గా టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ నార్త్ ఈస్ట్. మైండ్ క్లారిటీ అండ్ మైండ్ అని ఇచ్చారు చూసారు ఇక్కడ. ఇది ఏంటి అంటే మనము ఎంత పని చేయాలన్నా ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ లేకపోతే ఆ పని సరిగ్గా మనం చేయలేకపోతాం, ఒక పద్ధతిగా మనం చేయలేకపోతాం.
అసలు మనకి లైఫ్ లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఏం చేయగలము, వాట్ ఈస్ అవర్ కెపాసిటీ, వాట్ ఈస్ అవర్ పొటెన్షియల్ అనే ఒక మంచి పాజిటివ్ థాట్స్ రావాలన్నా మన నార్త్ ఈస్టే దానికి కారణం. దీన్ని మనం మైండ్ అని కూడా అంటాం. మీరు వాస్తు పురుషుని చూసినా నార్త్ ఈస్ట్ వైపే వాస్తు పురుషుని తల అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ అసలు టాయిలెట్ అనేదే ఉండకూడదు. సార్ బేసిక్ రూల్ అది. ఇక్కడ టాయిలెట్ ఉంటే మాత్రం పెద్ద పెద్ద ఇండస్ట్రీసే మూతపడిపోయే అవకాశం ఉంది. సో అలాంటిది మనం ఇంట్లో అక్కడ పెడితే మాత్రం వాళ్ళకి కంప్లీట్ పావర్టీ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి నార్త్ ఈస్ట్ లో అసలు టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. అండ్ నార్త్ ఈస్ట్ లో చాలా మంది ఇది దేవతల స్థానం. మనం జనరల్ గా ఇక్కడ పూజ చేస్తాం. సో పూజ చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయినా వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కూడా దేవతలతో సమానం అని చెప్పి వాళ్ళ ఫొటోస్ ఇక్కడ నార్త్ ఈస్ట్ లో పెడుతుంటారు. కానీ అది దోషం అండి. నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. వారికి వేరే స్థలం ఉంది ఇంట్లోనే, అది ఎక్కడ అనేది ఆ దిక్కు అనేది నేను తర్వాత చెప్తాను. సో నార్త్ ఈస్ట్ అనేది ముందుగా మనము అక్కడెక్కడ ఏమి స్టోరేజ్ చేయకూడదు, చాలా నీట్ గా ఉంచాలి. క్లటర్ ఫ్రీ అది ఇది అంటూ ఏమి పెట్టకూడదు. సో అక్కడ చాలా నీట్ గా ఉంచుకోవాలి అండ్ ఒక ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవాలి ఆ ప్లేస్ అనేది. దెన్ కమ్స్ ఫన్ అండ్ రిక్రియేషన్. ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, తూర్పు ఈశాన్యం. ఎస్, తూర్పు ఈశాన్యాన్ని ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాము. ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఒక లైఫ్ లో మనం ఒక రిఫ్రెష్మెంట్ కావాలన్నా, మనం సరదాగా ఒక మంచి ఎంజాయ్మెంట్ లైఫ్ లో ఇది ఉండాలి. మనం ఈవెన్ నిద్రపోయి లేచినా చాలా మంది 8 hours ఇలా నిద్రపోయినా కూడా రిఫ్రెష్మెంట్ ఉండదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ అసలు ఏముంది, ఇక్కడ ఏదైనా ఉందా ప్రాబ్లం అనేది చూసుకోవాలి. సో లైఫ్ లో రిఫ్రెష్మెంట్ అనేది చాలా అవసరం. సో దట్ మనం నెక్స్ట్ వర్క్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ కమ్స్ ఈస్ట్, మన తూర్పు. చాలా మంది యాజ్ ఎ సైడ్ ఇందాక ఈస్ట్ ఈస్ట్ అంటూ ఉంటారు, బికాజ్ ఆ ఈస్ట్ ఎంట్రన్స్ ఇష్టపడుతుంటారు చాలా మంది. ఆ ఈస్టే ఇది. ఈ ఈస్ట్ అనేది మనకి సమాజంతో ముడిపెడుతుంది. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉంటే వాళ్ళు సమాజంతో పూర్తిగా కలవలేకపోతారు, లేదంటే సమాజం వాళ్ళని వెలేసినట్టుగా చూస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం టాయిలెట్ కానీ ఇంకేం వాస్తు దోషం లేకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో చూడండి, ఇక్కడ ఒక టాయిలెట్ ఉన్నా లేకపోతే ఇక్కడ మిక్సీ వస్తున్నాయి. ఎందుకంటే జనరల్ గా సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈస్ట్ కి మిక్స్ అయ్యే చోట అక్కడ మిక్సీ ఉంటే వాళ్ళు పక్కన వాళ్ళని అంటే చిన్న తప్పు చేసినా లేదంటే చిన్న సౌండ్ చేసినా అరిచేస్తారనమాట. నువ్వు ఎందుకు చేసావు ఇలాగా, నువ్వు ఈ పని ఎందుకు చేసావు, ఆ పని ఎందుకు చేసావు అని చెప్పి చేస్తూ ఉంటారు. మీరు చూడండి అక్కడ ఏదన్నా మిక్సీ ఏమన్నా ఉందేమో ఈసారి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈఎస్సి, యాంగ్జైటీ అండ్ ఎనాలిసిస్ అండి. మనం ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ అనేది మనం చెక్ చేస్తాం. ఈ చెక్ చేసినప్పుడు ఓకే దీనివల్ల నాకు ఉపయోగం, దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని చూసుకొని దాని తగ్గట్టుగానే మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏదైనా వాస్తు దోషం ఉంటే వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకోలేకపోతారు, లేదంటే డెసిషన్ తీసుకున్నా అది సరైన డెసిషన్ అవ్వదు అనమాట. అదే కరెక్ట్ గా ఉందంటే వాళ్ళు చాలా క్విక్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ బిజినెస్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ప్లేస్ లో ఈ ఇది అనేది కరెక్ట్ గా ఉంటే ఈ డైరెక్షన్ వాళ్ళు క్విక్ డెసిషన్ మేకర్స్ గా చాలా మంచి ఇది సాధిస్తారు. క్విక్ బిజినెస్ లో అనేది కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని డెసిషన్స్, కొన్ని చేంజెస్ అనేది చేయాల్సి వస్తుంది. అది మనం ఎంత టైమ్లీగా మనం ఆ డెసిషన్ తీసుకుంటే మనకు అంత మంచిది అన్నమాట. సో ఈ డైరెక్షన్ అనేది ఆ విధంగా ఇంపార్టెంట్. అండ్ లిక్విడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆగ్నేయం, దట్ ఈస్ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ లోని ఆగ్నేయం అంటారు. ఇది ఇక్కడ నుంచి మనకి ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది వాస్తులో. సో ఇక్కడ అందుకని ఇందాక చెప్పాను కదా, పంచభూతాల్లో వాటర్ అనేది ఈ పర్టికులర్ ఫైర్ మీదకి వెళ్తే ఫైర్ ఆగిపోతుంది. సో ఇక్కడ మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సౌత్ ఈస్ట్ అనేది ఆగ్నేయం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైనా మనము ఎక్కడైనా ఫైర్ అనేది వాటర్ కలర్, దట్ ఈస్ వాటర్ అంటే వాటరే ఉండక్కర్లా, బ్లూ కలర్ ఉన్నా కూడా అది వాటర్ ని సూచిస్తుంది అనమాట.
సో ఈ కలర్ ఇక్కడ ఉంది అంటే మాత్రం మనకి చేతిలోకి రావాల్సిన డబ్బులు, అంటే మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది నార్త్ నుంచి, అలాగే మనము ఒక ప్రాజెక్ట్ కానీ ఇంకోటి వ్యాపారంలో ఒకళ్ళకి ఏదన్నా మనం వస్తువు అమ్మాం, కానీ దానికి సంబంధించిన డబ్బు ఎక్కడో ఆగిపోతుంది ఒక్కోసారి. అలా ఆగింది అంటే సౌత్ ఈస్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. అంటే అక్కడ బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఇవి లేకుండా మనం చూసుకోవాలి. అలాగే చాలా మంది మనము బ్లాక్ కలర్ వేసేస్తున్నారు స్టవ్ కింద, స్టోన్ అనేది లేదంటే ఈ బ్యాక్ స్ప్లాష్ కూడా బ్లాక్ కలర్ వేసేస్తున్నారు. కానీ అగ్ని అనేది బ్లాక్ కూడా కొంచెం వాటర్ని సూచిస్తుంది. సో అట్లా మీ ఇంట్లో ఎక్కడన్నా ఉంటే మాత్రం సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉండి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ బ్లాక్ ఉంటే దాని కింద కంపల్సరీ గ్రీన్ మార్బుల్, ఆ పొయ్యికి సరిపడంత ఒక గ్రీన్ మార్బుల్ కట్ చేయించి తెచ్చి దాని కింద పెట్టుకోండి. సో దట్ మీ ఫైర్ అనేది అక్కడ బ్యాలెన్స్ అవుతుంది, దోషం రాకుండా అక్కడ అంతవరకు అట్లీస్ట్ అది బ్యాలెన్స్ అవుతుంది. తప్పకుండా చేయండి, మీకు ఏ రిజల్ట్ వచ్చిందో చెప్పండి. అండ్ మీకు దీనికి సంబంధించి అంటే మీరు ఒక పని చేశారు, దానికి సంబంధించి మనీ రావట్లేదు, ఎక్కడన్నా ఆగిపోయిందంటే మీ సౌత్ ఈస్ట్ లో తప్పకుండా ఒక 0 వాట్ రెడ్ బల్బ్ అనేది వెలిగించి పెట్టుకోండి 24 hours. ఆ తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు. అండ్ ఓన్లీ ఆ ప్రాబ్లం ఉంటేనే చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్, ఇది ఏంటండి ఆగ్నేయంలోనే సౌత్ భాగం, కొంచెం సౌత్ తో కలిసే భాగాన్ని దీని సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటారు. దిస్ ఇస్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్. పవర్ అండ్ కాన్ఫిడెన్స్, మనకి మంచి ఐడియా వచ్చింది, మనం వీ కెన్ డూ అనే ఆలోచన ఉంది. అది అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటే లైఫ్ లో కొత్త ఆలోచనలతో కొత్త బిజినెస్ లో కానీ కొత్త ప్లేస్ లోకి వెళ్ళాలి అన్నా, కొత్త మనుషులతో కలవాలి అన్నా ఈ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మీరు. అంటే మనమేంటి, మనకి వాట్ వీఆర్ అండ్ వాట్ వీ కెన్ అచీవ్ అనేది మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ ఈ జోన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఏదన్నా వాస్తు దోషం ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట. చాలా మంది పిల్లలు ఊరుకూరునే భయపడిపోతూ ఉంటారు. ఈవెన్ ఎంతో చదువుకున్న ఉన్నతాధికారులు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే బాగా బిడే పడిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడి నుంచి వస్తున్న ప్రాబ్లం. అండ్ పవర్, రాజకీయ పరంగా చూసినా సో రాజకీయాల్లో వాళ్ళు ఒక పవర్ఫుల్ ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఈ డైరెక్షన్ కూడా చూస్తుంది, బికాస్ దిస్ ఇస్ గివ్స్ పవర్ టు యూ. అండ్ దెన్ కమ్స్ సౌత్, దక్షిణం. ఈ దక్షిణం ప్లేస్ కూడా మనకి ఎంతో రిలాక్సేషన్ ని, మనకి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతల్ని ఇచ్చే డైరెక్షన్ అన్నమాట. సో ఈ డైరెక్షన్ లో కూడా వాస్తు దోషాలు అంటే టాయిలెట్ లేకుండా చూసుకుంటే మనకి చాలా భవిష్యత్తు బాగుంటుంది. అండ్ మనకి సమాజంలో మనం ఏవైతే పని చేస్తున్నామో దానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు, మీ సమాజం అంటే అది మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కానివ్వండి, లేదంటే మీరు ఇలా క్లబ్స్ లో ఇక్కడెక్కడన్నా ఉన్నప్పుడు మీకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయా లేదా, ఇంకా లేదంటే అవుటర్ సమాజం మీ వీధిలో లేదంటే మీ ఊళ్ళో ఇలా మీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే ఇది మీకు బాగుంది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ కూడా బ్లూ కలర్ లేకుండా మీరు చూసుకోవాలి. అండ్ దెన్ కమ్స్ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్. ఈ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏంటంటే మనకి నైరుతికి అండ్ దక్షిణానికి మధ్య ఉన్న భాగం. ఈ భాగం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి టాయిలెట్ అనేది ఉండొచ్చు. చాలా మంది సౌత్ లో పెట్టేస్తుంటారు టాయిలెట్, కానీ ఇది కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ లో పెడితే ఏంటంటే మనకి ఖర్చులు అనేవి కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. కొంతమందికి సంపాదిస్తాం కానీ సంపాదన మించిన ఖర్చులు అయిపోతూ ఉంటాయి. చూస్తుంటాం బాగానే కరెక్ట్ గా దీనికింతే స్పెండ్ చేద్దాం అనుకుంటాం, కానీ అంటే నెల తిరిగేసరికి చూస్తే, సంవత్సరం తిరిగేసి చూస్తే అన్ని ఖర్చులే కనిపిస్తాయి కానీ మనకి ఎక్కడ సేవింగ్స్ ఉండవు అన్నమాట. సో అది ఈ డైరెక్షన్ నుంచి వస్తాయి. సో మనకి మించిన ఖర్చులు అయిపోతున్నాయా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనము దాన్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఆ ఎక్కువ ఖర్చులు లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ దెన్ కమ్స్ సౌత్ వెస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్. అంటే అన్ని డైరెక్షన్ ఇంపార్టెంటే, కానీ ఇది ఒక డైరెక్షన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన రిలేషన్షిప్స్ సంబంధించింది అండ్ అలాగే మన పితృస్థానం అంట. ఇది ఎందుకంటే
మనము మనం పుట్టాము ఈ భూమి మీద అంటే అది మన పితృదేవతల ఇది వాళ్ళ బ్లెస్సింగ్. సో మనం ఇక్కడ ఏదైనా సాధిస్తున్నాము మెటీరియలిస్టిక్ గా అంటే డబ్బులు సంపాదిస్తున్నాము అంత మంచిగా ఉంది అంటే కూడా అది కేవలం వాళ్ళ బ్లెస్సింగ్ ద్వారానే మనకి జరుగుతుంది. కాబట్టి ఈ పితృదేవతల స్థానం అనేది ఇది చాలా బాగా చూసుకోవాలి. మనం వేదిక్ వాస్తులో చూసినప్పుడు దీన్ని ఆయుధాలని మనము అక్కడ భద్రపరుచుకునే చోటు. ఆయుధం అంటే గన్స్ ఇట్లాంటివి కాదండి. ఇదివరకు పొలం దున్నే వాళ్ళు ఏంటంటే దానికి సంబంధించిన నాగలి ఇటువంటివి అక్కడ పెట్టేవారు. ఈ రోజు ఒక కంప్యూటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వారి కంప్యూటర్ అక్కడ పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ ప్లేస్ లో. లేదు ఒక డాన్సర్ అనుకోండి, వాళ్ళ గజ్జెలు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండ్ వారి స్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్ విల్ బి గ్రేట్ ప్లేస్, ఎందుకంటే ఇది స్కిల్ కూడా మనల్ని డెవలప్ చేసేది. అండ్ అగైన్ పితృస్థానం అన్నాం. సో పెద్దల స్థానం ఇది. మనకి నార్త్ ఈస్ట్ లో మన పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టకూడదు అని చెప్పాం కదా. సో ఆ ఫొటోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది పెద్దల స్థానం. వారి స్థానంలో వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు వారికి ఆ బలం అనేది వస్తుంది. ఆ బలంతో మనకి ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. అండ్ అగైన్ చాలా మంది ఇది రాక్షసుడు పాదాల ప్లేసే కదా, ఇక్కడ టాయిలెట్ ఉండొచ్చు అని ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో మన బ్లెస్సింగ్స్ ని మనమే ఫ్లష్ అవుట్ చేసేసినట్టు అనమాట. ఇక్కడ టాయిలెట్ పెడితే మాత్రం లైఫ్ లో ఒక స్టెబిలిటీ ఉండదు ఇక్కడ టాయిలెట్ ఉంటే. సో ఇక్కడ టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. అండ్ దెన్ మన ఫ్యామిలీ హార్మనీ కూడా పెంచుతుందండి. మన ఫ్యామిలీ అందరూ ఐకమత్యంతో అండ్ ప్రేమభావంతో ఉంటే మనశ్శాంతి హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. సో ఈ సౌత్ వెస్ట్ అనే డైరెక్షన్ లో మీరు ఒక పెళ్లిలో ఒక హ్యాపీ అకేషన్ లో దిగిన ఫోటో ఫ్యామిలీతో దాన్ని గోల్డెన్ కలర్ ఫ్రేమ్ లో పెట్టి ఇక్కడ మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి ఏదైనా మంచి పని సాధించాలి, ఒక గొప్పగా సాధించాలి అంటే మన ఫ్యామిలీ, మన బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో అక్కడి నుంచే మనకు ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చి మనం బయటకు వెళ్ళి ఆ పని ఏదైనా చేసుకురాగలుగుతాం. సో ఆ సపోర్ట్ అనేది మీకు బాగుండాలి అంటే మీకు కంపల్సరీగా ఆ ఫొటోస్ అనేది అక్కడ పెట్టండి. అండ్ దెన్ కమ్స్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్. ఇది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్స్ జోన్. ఇక్కడ మనకి పిల్లలు, ఇంట్లో మీరు పిల్లలనే కాదు మనము లైఫ్ లో ఎప్పుడు ఎడ్యుకేషన్ అంటే మనం నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆగకూడదు. అండ్ మెయిన్ గా పిల్లలకి అనేది కూడా ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో మనకి బుక్స్ పెట్టిన అండ్ ఇక్కడ ఎక్కడ దోషం లేకుండా ఉంటే పిల్లలు ఆ ఇంట్లో పిల్లలు చాలా బాగా చదువుతారు. వాట్ ఎవర్ దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళ చదువు అనేది చాలా బాగా సాగుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు పిల్లలు ఎప్పుడన్నా బుక్ తీసి చదవరా అంటే వాళ్ళకి ఒక క్రికెట్ గుర్తొస్తుంది, లేదంటే టీవీలో సీరియల్స్ గుర్తొస్తున్నాయి, ఇట్లా ఏమైనా జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో మీకు క్రికెట్ బ్యాట్ ఏదైనా కనిపిస్తుంది, లేదంటే దానికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉండి ఉండొచ్చు, లేదంటే అక్కడ టీవీ ఉండి ఉండొచ్చు. బికాజ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన జోన్ లో అవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లవాడు బుక్ చదువుదాం తీయంగానే మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది, ఆ పర్టికులర్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో మీ పిల్లల్ని చూసి వాళ్ళకి ఏంటి చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏం డిస్ట్రాక్షన్ వస్తుంది అనేది చూడండి. దానికి సంబంధించిన వస్తువు, పిక్చరో ఏదో ఒకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దెన్ మీ సేవింగ్స్, మీరు లైఫ్ లో సంపాదించింది చాలా మంది ఖర్చులు అయిపోతున్నాయని చెప్తున్నాం కదా, కానీ అది కూడా బాగుండి మనకి ఏదైనా సేవింగ్స్ జరుగుతున్నాయి, మనకి ఏమైనా ప్రాపర్టీస్ మనకి కొంచెం ఫామ్ అవుతున్నాయి అంటే ఈ సేవింగ్స్ జోన్ అనేది బాగుండాలి. అది బాగుంది అంటే మనకి సేవింగ్స్ అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ ఈ సేవింగ్స్ మీ లైఫ్ లో పెరగాలి అంటే మీరు తప్పకుండా ఒక పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, పిగ్గీ బ్యాంక్ ఒకటి ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టి రోజు మీరు మీ పిల్లలు రోజు ఒక కాయిన్ వేస్తూ ఉండండి. ఆ తర్వాత అది రీయూజబుల్ పిగ్గీ బ్యాంక్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే ప్రతిసారి పగలగొట్టక్కర్లేదు. సో 1 month అయిపోగానే అది నిండింది అనుకోగానే ఆ డబ్బులు తీసి వేరే దానికి వాడచ్చు, లేదంటే మళ్ళా దాన్ని బ్యాంక్ లో వేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ రూపీ అలా వేస్తే మనకి సబ్ కాన్షియస్ గా సేవింగ్ అనేది అలవాటు అవుతుంది. ప్లస్ ఇక్కడ సేవింగ్ జోన్ లో మనం సేవింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి లైఫ్ లో కూడా అటువంటి రిజల్ట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ గా మనం దానికి ట్యూన్ అయిపోతాం, సేవింగ్ ఎలా చేయాలి,
ఇంకా ఏం చేస్తే మనకి ఇంకా ఎక్కువ సేవింగ్స్ పెరుగుతాయి అనేది ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ కమ్స్ వెస్ట్. వెస్ట్ ఏంటంటే పడమర. పడమర అనేది మనకి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఇస్తుంది. గెయిన్స్ ఏంటంటే మనం ఒక పని చేసినప్పుడు దానికి ఒక పని కష్టపడి చేసాం, కానీ దానికి కంప్లీట్ రిజల్ట్ వస్తుందా లేదా ఆ పనికి, అది మీ వెస్ట్ సూచిస్తుంది. అండ్ బిజినెస్ పరంగా చూస్తే మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా మనం చేస్తున్న బిజినెస్ లో అనేది కూడా ఈ డైరెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఎవరైనా మంచిగా ప్రాఫిట్ సంపాదిస్తున్నారంటే ఇది బాగుంది అని అర్థం. అండ్ వారికి ప్రాఫిట్ సరిగ్గా లేదంటే ఈ డైరెక్షన్ లో సమ్ ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. అండ్ ఇక్కడ కూడా టాయిలెట్ అనేది ఉండకూడదు వెస్ట్ లో, ఎందుకంటే ఈస్ట్ లో ఉండకూడదు కాబట్టి చాలా మంది ఇంకా వెస్ట్ లో పెట్టేస్తుంటారు. ఒక్కొక్కసారి కొన్ని ఇళ్లలో వెస్ట్ లో 2 టాయిలెట్స్ కూడా చూస్తాం. ఇటు ఒక బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్ ఉండి మధ్యలో 2 టాయిలెట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ గుడ్, అది కొంచెం జాగ్రత్త పడాలి. అండ్ దెన్ కమ్స్ వెస్ట్ నార్త్ వెస్ట్. వెస్ట్ నార్త్ వెస్ట్ అనేది డిప్రెషన్, లో మూడ్స్ ఇస్తుందండి. ఇదివరకు ఈ చాలా ఏళ్ల క్రితం ఈ ఇటువైపు డైరెక్షన్ లో ఉన్న రూమ్ ఏం చేసేవారంటే, ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు వారు ఆ నెగిటివ్ థాట్స్ నుంచి, ఆ దుఃఖం నుంచి వాళ్ళు బయటపడాలి కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడ ఉంచేవాళ్ళు. సో దట్ ఆ లాస్ నుంచి వాళ్ళు సమాధాన పరుచుకొని వాళ్ళు దాని నుంచి ఒక కంప్లీట్నెస్, ఓకే బాధపడ్డాం ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ అనేది అక్కడ కంప్లీట్ చేసుకొని బయటపడేవాళ్ళు అనమాట. సో ఈ రోజుల్లో ఆ రూమ్ ని మనం చాలా మంది బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసేస్తున్నారు. సో ఈ రూమ్ లో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. సో మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఇంట్లో కానీ చూడండి, ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారు అంటే వాళ్ళు మేబీ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నా ఉండుంటారు, లేదంటే ఇక్కడ నిద్రపోతున్నా ఉండుంటారు. సో కంపల్సరీగా వాళ్ళకి బెడ్రూమ్ అనేది మార్చాలి. అండ్ దెన్ ఇక్కడ టాయిలెట్ కూడా ఉండొచ్చండి. సో దట్ ఇక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు, బికాస్ ఆ డిప్రెషన్ అనేది ఉండదు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ బ్యాంకింగ్. నార్త్ వెస్ట్ ఇది ఏంటంటే మనకి లైఫ్ లో ఒక సపోర్ట్ ఉండాలి, అది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సమాజ పరంగా కానీ. ఈ సపోర్ట్ మనకు ఉంది అంటే ఈ డైరెక్షన్ బాగుంది అని అర్థం. లేదు మనకి ఒక ప్రాబ్లం ఉంది కానీ 100 మంది స్నేహితులు ఉన్నా కూడా ఆ నిమిషానికి ఎవరు హెల్ప్కి రావట్లేదు, ఇటు రిలేటివ్స్ కానీ అటు ఫ్రెండ్స్ కానీ, అలా ఉంది అంటే మనకి ఈ డైరెక్షన్ లో ప్రాబ్లం ఉంది అని అర్థం. అండ్ దెన్ బిజినెస్ పరంగా చూసినప్పుడు ఈ డైరెక్షన్ బ్యాంక్ డైరెక్షన్ కూడా. సో బ్యాంక్ నుంచి మనకి టైమ్లీ లోన్ రావట్లేదు, వాళ్ళ సపోర్ట్ ఉండట్లేదు అంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో మనం చెక్ చేసుకోవాలి. లేదు అంతా బాగుంది అంటే అది కూడా ఒక డైరెక్షన్, వెరీ గుడ్ డైరెక్షన్ టు సపోర్ట్ యూ ఇన్ లైఫ్. అండ్ దెన్ కమ్స్ సెక్స్ అండ్ అట్రాక్షన్, నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ జోన్. ఈ జోన్ ఏంటంటే మనకి మనల్ని ఎవరైనా చూసి అట్రాక్ట్ అవుతున్నారు, మన కంపానియన్షిప్, మన ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు అంటే మనకి సమ్ పీపుల్ మీరు చూస్తుంటారు కదా లైఫ్ లో, సమ్ పీపుల్ ఆర్ వెరీ అట్రాక్టివ్, అంటే ఫ్రెండ్స్ కూడా బాగా ఉంటారు. అండ్ ఈ టైప్ అన్నమాట. ఇలా ఉన్నారు అంటే వాళ్ళకి ఆ ఇంట్లో ఆ డైరెక్షన్ బాగుంది అని అర్థం. జనరల్ గా ఈ డైరెక్షన్ ఉన్న బెడ్రూమ్ కానీ కొత్తగా పెళ్ళైన జంటకి కేటాయిస్తాం. చాలా మంది ఇంట్లో పెళ్లి కాలేదని పిల్లల్ని ఈ డైరెక్షన్ లో పడుకోబెడుతుంటారు, అది కరెక్ట్ కాదండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు దే కెన్ స్లీప్ ఇన్ దిస్ జోన్, బట్ నాట్ చిల్డ్రన్, పిల్లలుగా అక్కడ పడుకోకూడదు. అండ్ బిజినెస్ పరంగా చూస్తే మీ ప్రోడక్ట్ కి అట్రాక్ట్ అవ్వాలి కస్టమర్స్ అంటే ఈ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ లో మీ ప్రోడక్ట్ డిస్ప్లే కానీ లేదంటే దానికి సంబంధించిన పోస్టర్స్ కానీ ఇక్కడ పెడితే కస్టమర్స్ ఏంటంటే దానికి అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్షన్ అనేది దానికి మనము పెంచినట్టు అనమాట, ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. సో ఆ విధంగా అట్రాక్ట్ అయ్యి కస్టమర్స్ వస్తారు. అండ్ ఎస్, సో దిస్ ఈజ్ 360 డిగ్రీ. అసలు ఎక్కడ ఏ నేచర్ ఉంది, దీన్ని బట్టి మనం లైఫ్ లో ఎటువంటి రిజల్ట్స్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఉందండి. సో నార్త్ కి సంబంధించి మీరు ఒక చిన్న బ్లూ కలర్ బాటిల్లో ఒక మనీ ప్లాంట్ పెడితే చాలా ఫెచ్చింగ్ ఉంటుంది, తప్పకుండా పెట్టండి. బ్లూ బాటిల్లో మనీ ప్లాంట్ అండ్ హ్యాంగ్ చేయొచ్చు అక్కడెక్కడన్నా.
అండ్ దెన్ ఇమ్యూనిటీ అండ్ హెల్త్. ఇక్కడ వచ్చేసి మనము ధన్వంతరి ఫోటో, ధన్వంతరి ఉంటారు కదండి, వారిది బ్రాస్ ఐడల్ కూడా దొరుకుతుంది, లేదంటే ఒక పర్టికులర్ పోస్టర్ దొరుకుతుంది, అది కూడా మనం అక్కడ పెట్టచ్చు. సో దట్ ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ లైఫ్. అండ్ నార్త్ ఈస్ట్ వచ్చేసి మనం చాలా నీట్గా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో దట్ మన మైండ్ ఎప్పుడు క్లారిటీగా ఉంటుంది. అనవసరమైన వస్తువులు అక్కడి నుంచి తీసేయాలి. సో దట్ మనం అనవసరమైన థాట్స్, పాస్ట్ ఈవెంట్స్ ఇవన్నీ మనము తీసేసి మనం ఫ్రెష్గా ఉంటాము ఎప్పుడు. సో దట్ మనము కొత్త విషయాన్ని, పాజిటివిటీని ఆహ్వానించినట్టు అవుతుంది అనమాట. అండ్ దెన్ కమ్స్ రిక్రియేషన్ అండ్ ఫన్. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టచ్చు అక్కడ, లేదంటే దానికి సంబంధించిన ఫోటో పెట్టచ్చు, లేదంటే ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడు ఫోటో పెట్టచ్చు. సో దట్ దే విల్ బి రిఫ్రెషింగ్ ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది. అండ్ దెన్ కమ్ సోషల్ స్కిల్స్. ఇక్కడ జనరల్ గా సూర్యుడు ఫోటో పెట్టచ్చు అని చెప్తాము. సో సూర్యుడు ఇప్పుడు గుళ్ళ దగ్గర కూడా చాలా మంది అమ్ముతూ ఉంటారు, కాపర్ సూర్యుడు కానీ ఇలాంటివి. సో అట్లాంటిది ఏదైనా మనం పెట్టచ్చు, ఫోటో పెట్టచ్చు, ఉదయిస్తున్న సూర్యుడు ఫోటో, లేదంటే ఇలా అయినా పెట్టచ్చు. అండ్ దెన్ యాంగ్జైటీ అండ్ అనాలిసిస్. ఇక్కడ మనము ఆలోచన నుంచి ఒక మంచి విషయము పుట్టాలి అంటే దానికి ఇక్కడ ఒక యశోదమ్మ వెన్న చిలుగుతున్న ఫోటో, బికాజ్ చిలికినాక వచ్చింది వెన్న అనమాట, ఆ విధంగా అది పెట్టచ్చు. లేదంటే సముద్రం మంతనం జరిగిన ఆ పోస్టర్ అలాంటిది ఫోటో ఏదైనా పెట్టచ్చు. లేదు ఇంట్లో ఒక మిక్సీ ఫోటో కానీ ఇక్కడ పెట్టినా కూడా మనకి ఉపయోగం. అండ్ దెన్ కమ్స్ క్యాష్ అండ్ లిక్విడిటీ. ఇక్కడ బ్లూ కలర్ లేకుండా చూసుకోండి. అలాగే చాలా మందికి ఆల్మోస్ట్ 99% ఇక్కడే కిచెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కిచెన్ లో మీకు బ్లాక్ కలర్ మార్బుల్ ఏదైనా ఉంది అంటే దాని మీద గ్రీన్ కలర్ మార్బుల్, అట్లీస్ట్ ఆ పొయ్యి కింద వరకు అయినా గ్రీన్ కలర్ మార్బుల్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ కమ్స్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ సౌత్. ఇక్కడ సంబంధించి మనకు పవర్ ఇది రావాలంటే ఆంజనేయ స్వామి ఫోటో ఇక్కడ పెట్టుకోవచ్చు, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో. అండ్ దెన్ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్. సో ఇక్కడ రెడ్ కలర్ లేకుండా చూసుకోండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ, ఎందుకంటే అనవసరమైన ఖర్చులు లేకుండా ఉంటాయి. అండ్ దెన్ అగైన్ సౌత్ వెస్ట్ లో కూడా రెడ్ కలర్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అక్కడ చూడండి, పెట్టుకోవడానికి కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ టాయిలెట్ అనేది ఉండకూడదు. అండ్ ఎడ్యుకేషనల్ సేవింగ్స్ అగైన్ యాజ్ ఐ సెడ్, పిల్లల పుస్తకాలు ఇక్కడ కొన్ని స్టోర్ చేసి పెట్టండి. అండ్ సేవింగ్స్ అనేది మీ పిగ్గీ బ్యాంక్ ఇక్కడ పెట్టమని. అండ్ మీ ఇంట్లో సేఫ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఇది కూడా బాగుండాలి లైఫ్లో అంటే మనకి ఇక్కడ ఒక విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ డిప్రెషన్ అండ్ లో మూడ్స్, ఈ స్పేస్ లో మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనం దేవుడి ఫొటోస్ ఏమి పెట్టుకోకూడదు, ఇలా చూసుకోవాలండి. అండ్ దెన్ నార్త్ వెస్ట్, ఇక్కడ వచ్చేసి మీకు మీ లైఫ్లో ఎక్కడి నుంచి సపోర్ట్ రావాలి, మీకు పర్టికులర్ బ్యాంక్ నుంచి సపోర్ట్ కావాలి అంటే ఆ బ్యాంక్ నేమ్ ఒక స్లిప్ మీద రాసి అక్కడ అంటించి పెట్టుకోండి, ఇట్ విల్ బి గుడ్. అండ్ దెన్ అలా సో ఈ 360 degreesలో మనము బిజినెస్లో కానీ లైఫ్లో కానీ మనకి ఏం రిజల్ట్ కావాలి, మనకి ఏం ప్రాబ్లం జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ స్పేస్ ఎన్హాన్స్ చేసుకుంటే మనకి చాలా మంచిది. అలాగే ఇక్కడ 32 ఎంట్రన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అని చెప్పాము కదా. ఇక్కడ మీరు చూసారంటే నార్త్ లో మనకి 8 టైప్ ఆఫ్ ఎంట్రన్సెస్ ఉంటాయి, అలాగే ఈస్ట్ లో అన్ని ఎంట్రన్స్. సో ఇన్ని కలిపి మనకి 32 ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఎంట్రన్స్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ దేవతాస్ ఇందాక చెప్పాను చూడండి, ఫస్ట్ బ్రహ్మ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత బుధర్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర అనే ఎనర్జీస్ దేవత ఎనర్జీ స్టార్ట్. అలా మొత్తం 45 దేవతాస్ ఉంటారండి. ఈ ఎనర్జీస్ ని మనం, కాకపోతే ఇది జనరల్ వాస్తులో మేము యూజ్ చేయం, ఇది అడ్వాన్స్డ్ వాస్తు. చాలా మందికి బేసిక్ వాస్తుతోనే మొత్తం రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి, కానీ ఇంకా వీ వాంట్ సంథింగ్ మోర్ ఇన్ లైఫ్, ఇంకా ఎక్కువ సాధించాలి, ఇప్పుడున్న ఇన్కమ్ మీద ఇంకా ఎక్కువ పైకి వెళ్ళాలి అనే వాళ్ళకి వీ చేంజ్ దీస్, ఈ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తాం, ఎన్హాన్స్ చేసి బ్యాలెన్స్ చేస్తాం. ఎస్. అండ్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్, యాజ్ అ సెడ్ ఎంట్రన్సెస్ అనేది ప్రతి
డైరెక్షన్ లోను 8 ఎంట్రన్సెస్ ఉంటాయండి. జనరల్ గా ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టేస్తుంటారు. సో ఇప్పుడు మనం చాలా మందిని చూస్తే వాస్తుకు సంబంధించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఎందుకంటే టీవీలో వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ లో. వాస్తులో జనరల్ గా ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ కి పల్లం ఉందా లేదా, సౌత్ వెస్ట్ లో బరువు ఉందా లేదా, ఈస్ట్ కి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఉందా లేదా, ఇంతవరకే చెక్ చేస్తా ఉన్నారు. కానీ ఈ 4 ప్రిన్సిపల్స్ స్టార్టింగే కానీ ఇదే ఎండింగ్ అయితే కాదు. ఎందుకంటే వాస్తు ఈజ్ మచ్ మోర్. వాస్తు అనేది ఇంకా చాలా డెప్త్ గా చూడాలి. అండ్ ఇది ఎంత కష్టమో ఎంత ఈజీనో అంత కష్టం కూడా. సో మనం కరెక్ట్ పొజిషన్ లో కరెక్ట్ గా చూసామంటే చాలా ఈజీగా రిజల్ట్స్ అనేది సాధించవచ్చు. సో ఆ ఇల్లు ఎక్కడ ప్లేస్ అయి ఉంది, దాని డిగ్రీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని కరెక్ట్ గా మనం ప్లేస్మెంట్ అనేది చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది, వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది. అంటే అనవసరమైన అడ్డంకులు రావు వాళ్ళ గ్రోత్ లో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ భవిష్యత్తులో. సో ఇప్పుడు చూసారా, చాలా మంది నార్త్ ఈస్ట్ లో ఎంట్రన్స్ పెడతారు కదండి. ఇది చూడండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇస్ క్లారిటీ మైండ్ కదా. ఈస్ట్ కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఆ ఎంట్రన్స్ ఏముందంటే ఫైర్, యాక్సిడెంట్స్ అండ్ లాసెస్ ఉంది. అలా అని నార్త్ ఈస్ట్ లో పెట్టిన అందరికీ ఇలా వస్తుంది అని కాదు, కానీ చాలా మంది తెలియక నార్త్ ఈస్ట్ లోనే ఇటువైపు డైరెక్షన్ పెడదామా ఇది పెడదామా అని చెప్పి నార్త్ కి ఒక డోరు, ఈస్ట్ కి ఒక డోరు పెట్టేస్తున్నారు. కానీ ఇది చాలా క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి. అంటే అది కూడా తెలియక పెట్టేస్తున్నారు అనమాట. క్యాలిక్యులేషన్ ఈ పర్టికులర్ ఇంటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని తెలియక ఇటు ఒక డోర్ అటు ఒక డోర్ పెట్టేస్తా ఉన్నారు. సో కానీ మీరు చూసారంటే ఈస్ట్ E1 లో అనే వచ్చిన ఎంట్రన్స్ మనకి యాక్సిడెంట్స్ ఇవ్వచ్చు, ఫైర్ ప్రాబ్లం ఇవ్వచ్చు, లేదంటే బిజినెస్ లో లాసెస్ కూడా ఇస్తుంది. అండ్ E2లో ఎక్కువ ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే అండి, కాకపోతే ఈ పర్టికులర్ జోన్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుందని చెప్పడానికి మాత్రమే ఇది ఇచ్చాను. అండ్ E3 అనేది మనకి చాలా డబ్బులు, ప్రాఫిట్ అండ్ సక్సెస్ ఇస్తుంది. అండ్ E4 అనేది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వల్ల మనకి మానిటరీ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకి మేము E4 ఓపెన్ చేస్తాం. అండ్ డైరెక్షన్స్ అంటే ఇప్పుడు ఇది చెప్పాక అది చెప్తాను. E6 నెక్స్ట్ E5 షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్. ఆ పర్టికులర్ ఇంట్లో ఎవరన్నా విపరీతమైన కోపంతో ఉన్నారు, ఎప్పుడు చిన్న చిన్న దానికే చిరాకు పడిపోతూ ఉంటారంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా E5 అనేది ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఆ డైరెక్షన్ లో వాళ్ళకి ఎంట్రన్స్ ఉండొచ్చు. అండ్ E6 కమిట్మెంట్ ఫెయిల్యూర్ అండ్ అన్రిలయబిలిటీ. E6 లో ఎంట్రన్స్ ఉంటే మాత్రం అక్కడ ఆ ఇంటిలో ఉన్న మనిషి వాళ్ళు పని చేయలేకపోతారు. అంటే ప్రామిస్ అయితే చేస్తారు, నేను పర్టికులర్ పని చేస్తాను అని, కానీ అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతారు. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే వీళ్ళ మీద నమ్మకం పోతుంది ఎదుటి వాళ్ళకి. సో అలా అన్రిలయబుల్ గా తయారైపోయే అవకాశం ఉందన్నమాట. అదే బిజినెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ E6 ఉంటే మాత్రం మనం సప్లయర్ దగ్గర మనం అంటే కస్టమర్ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాం, లేదంటే ఆర్డర్ అయితే తీసుకుంటాం, కానీ టైమ్లీ వాళ్ళకి డెలివర్ చేయలేకపోతాం అన్నమాట గూడ్స్. దానివల్ల మనకి బయట మార్కెట్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ E6 అనేది ఈ విధంగా మనము ప్రమాదకరం అనమాట. E7 ఇన్సెన్సిటివ్ బిహేవియర్. ఎస్, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, సిచ్యువేషన్ పరంగా ఎటువంటి సంబంధం లేకుండా ఇన్సెన్సిటివ్ గా తయారవుతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చే బికాస్ E7 డైరెక్షన్ ఇచ్చే E7 ఎంట్రన్స్ ఇచ్చే ఎఫెక్ట్ అనమాట. అండ్ దెన్ E8 ఇది కూడా అంటే సౌత్ ఈస్ట్ లో వస్తుందండి ఎంట్రన్స్. దీనివల్ల కూడా ఫైనాన్షియల్ లాసెస్, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈస్ట్ లో ఉన్న ఎంట్రన్సెస్ ఇన్ని ఉన్నాయి, కానీ మనకి బెనిఫిషియల్ ఎన్ని ఉన్నాయి ఎంట్రన్స్లు? ఓన్లీ 2. అది కూడా చాలా జాగ్రత్తగా అంటే కరెక్ట్ గా దాన్ని మనము క్యాలిక్యులేట్ చేసి పెడితేనే ఈస్ట్ కి సంబంధించి మనం పూర్తి రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈస్ట్ ఇప్పుడు ఈ ఎంట్రన్సెస్ అనేది మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అలా కొన్ని ఇళ్లలో కాంబినేషన్ ఎంట్రన్స్ వస్తుంది. అలా అని చెప్పి ఒక డోర్ ఉంచి ఇంకో డోర్ వరకు బ్రిక్ కట్టేస్తామా? ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. ఇక్కడ ఏం చేస్తామంటే మనము
దీనికి సంబంధించి కొన్ని మెటల్స్ భూమిలో పెడతాం సో దట్ ఆ ఎనర్జీ పాస్ అవ్వకుండా ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ వరకు మనకి పాస్ అవుతుంది అనమాట. అండ్ పూర్తిగా నెగిటివ్ ఎంట్రన్స్ ఉంటే దాన్ని కూడా మెటల్స్ తో మనం క్లోజ్ చేసేసి పాజిటివ్ ఎంట్రన్స్ ఇంకొక చోట ఓపెన్ చేస్తాం. అది వర్చువల్ ఎంట్రన్స్. అక్కడ కూడా గోడ పగలగొట్టి కొత్త ఎంట్రన్స్ చేయటం కాదు, దీనికి వర్చువల్ ఎంట్రన్స్ అని ఉంటుంది. దీనికి వేరే పద్ధతి ఉంటుంది, సింపుల్ పద్ధతి. దాని ద్వారా దానికి ఓపెన్ చేస్తాం సో దట్ ఆ పర్టికులర్ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రతి డక్కున ఉన్న ఎంట్రన్స్లకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సౌత్ లో ఒక డైరెక్షన్ ఉంది, అది మనకి ఉద్యోగ పరంగా ఉన్న వాళ్ళకి ఎంఎన్సి లెవెల్లో ఈవెన్ సిఇఓ లెవెల్ కూడా వాళ్ళు జాబ్ లో ఎదిగే అంత అవకాశం ఉంటుంది డిపెండింగ్ ఆన్ దేర్ ఎఫర్ట్స్. ఈ పర్టికులర్ ఎంట్రన్స్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ఇది బిజినెస్ లో చాలా సక్సెస్ ఇస్తుంది. సో ఈ ఎంట్రన్స్ ఉద్యోగస్తుడికి ఉంటే ఉపయోగం లేదు, అలాగే ఉద్యోగుడు ఎంట్రన్స్ బిజినెస్ వాళ్ళకున్నా కూడా అంత పెద్ద ఉపయోగం లేదన్నమాట. సో వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళున్న లైన్ బట్టి మనం ఎంట్రన్సెస్ అనేది ఒక్కొక్కసారి చూస్ చేస్తూ ఉంటాం పాజిటివ్ ఎంట్రన్స్ వాళ్ళకి. అండ్ సో అసలు వాస్తు అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? సెలెక్షన్ ఆఫ్ ప్లాట్. ఈ ప్లాట్ సెలెక్షన్ లో ఏంటంటే మనము కొన్ని ప్లాట్స్ ఎలా ఉంటాయంటే లైక్ బిజినెస్ పరంగా మీరు తీసుకున్నారంటే ఒక హోటల్కి ఉపయోగపడుతుందా, అది ఒక హాస్పిటల్కి ఉపయోగపడుతుందా, లేదంటే ఒక రిక్రియేషన్ అంటే ఒక ఫిల్మ్ థియేటర్కి ఉపయోగపడుతుందా, ఇలా చెక్ చేసి మనము దాన్ని ప్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక హాస్పిటల్కి ఉపయోగపడే ప్లాట్ ఒక స్కూల్కి ఉపయోగపడదు, అలాగే స్కూల్కి ఉపయోగపడే ప్లాట్ ఒక థియేటర్కి అంటే సినిమా థియేటర్కి ఇలా ఉపయోగపడదు. అదే థియేటర్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్న ప్లాట్లో స్కూల్ కట్టామంటే అక్కడ పిల్లలు ఊరికనే టైం పాస్ చేయడానికి వెళ్ళొస్తూ ఉంటారు అనమాట, జస్ట్ రిక్రియేషన్కి వెళ్ళొచ్చి వెళ్తుంటారు. సో వాళ్ళు భవిష్యత్తులో అంటే అంత చదువు మీద అంత శ్రద్ధ ఉండదు, ఊరినే సరదాగా వెళ్ళొచ్చేసామా అనేది ఉంటూ ఉంటుంది ఆ కాలేజ్లో స్టూడెంట్స్కి. సో డిపెండింగ్ ఆన్ ద ప్లాట్ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి మనం చేయొచ్చు. లేదు నాకున్న ప్లాట్ ఇదే, సో ఈ ప్లాట్లో నేను పర్టికులర్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసి అవి అక్కడ ఎన్హాన్స్ చేస్తాం అనమాట ఆ ప్లాట్లో. అప్పుడు అది ఆ ప్లాట్ దాన్ని ఇంకా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత బిల్డింగ్ ని కూడా అదే విధంగా డిజైన్ చేస్తాం. సో దెన్ కమ్స్ డిజైన్. ఆల్రెడీ మనకి కట్టబోతున్న ఇంటికో ఆఫీస్కో లేదంటే ఫ్యాక్టరీకో ముందుగానే వాస్తుకు రిలేటెడ్ డిజైనింగ్ చేసేసామంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ అది దాని నుంచి అనవసరమైన హర్డిల్స్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ దెన్ కమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆల్రెడీ కట్టేసున్న ఇల్లు అపార్ట్మెంట్ ఏమన్నా ఉన్నా కూడా మనం డెమాలిషన్స్ కానీ ఇటు స్ట్రక్చరల్ గా చేంజెస్ కానీ చేయకుండా సింపుల్ పద్ధతుల్లోనే మనము దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ 2D అండ్ 3D రెమెడీస్. ఇందాక మీకు చెప్పాను కదా, పర్టికులర్ పోస్టర్ పెట్టండి, లేదంటే పర్టికులర్ మార్బుల్ ఇది పెట్టండి, గ్రీన్ మార్బుల్ పొయ్యి కింద, ఇటువంటివన్నీ 3D రెమెడీస్ అండ్ 2D రెమెడీస్ కింద వస్తాయి. అండ్ మీరు నార్త్ లో కుబేరుడు సంబంధించిన ఇది కూడా పెట్టుకోవచ్చు, ఆయన చిన్న బ్రాస్ ఇది దొరుకుతుంది, ఆ విగ్రహం కూడా పెట్టుకోవచ్చు నార్త్ లో మీరు. అండ్ దెన్ కమ్స్ ప్రోగ్రామింగ్ అండి. సో అన్ని బ్యాలెన్స్ చేసేస్తాము, ఇంకా మనము ఎన్హాన్స్ చేయాలి, పర్టికులర్ డైరెక్షన్స్ ఇంకా ఎన్హాన్స్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ చేస్తాం. ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో వస్తుంది అనమాట ఈ ప్రోగ్రామింగ్ అనేది. సో దట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎన్హాన్స్డ్ రిజల్ట్స్ రావాలి అని చెప్పి చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ చూడండి, వీరు ఇక్కడ వీరు ఇంట్లో ఒక ప్లేస్ లో రినోవేట్ చేశారండి. అంటే కొంచెం బాల్కనీ లాగా ఉన్న చోట, చాలా పెద్ద బాల్కనీ వాళ్ళకి, దాన్ని బెడ్రూమ్ అండ్ టాయిలెట్ గా మార్చారు వాళ్ళు. సో బాత్రూమ్ లో వీళ్ళకి మీరు చూసారండి ఇక్కడ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే హెల్త్ డైరెక్షన్ లో టాయిలెట్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇంకా అంటే ఇంకా వేరే అవకాశం లేదు వీళ్ళకి, వేరే పరంగా చెప్పినా కూడా నాకు అలా వద్దు ఇలానే కావాలి అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా మేము ఇక్కడే టాయిలెట్ పెట్టాం. కానీ ఇక్కడ టాయిలెట్ పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం రాకుండా మనం దానికి రెమెడీస్ అనేది చేసి పెట్టామన్నమాట.
సో దే ఆర్ ఓకేనా, దీనివల్ల మన వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది మాత్రం రావట్లేదు, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఇది చూడండి, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, వీళ్ళకి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు, వీళ్ళకి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది, వీళ్ళకి ఇక్కడ చూసారా వెస్ట్ లో టాయిలెట్స్, 2 టాయిలెట్స్ వచ్చేసాయి వీళ్ళకి ఇక్కడ. వీళ్ళకి ఏంటంటే టీనేజ్ సన్, సూసైడల్ టెండెన్సీ అతనికి, అంటే లవ్ ఫెయిల్యూర్, ఏది ఎప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ 1 year సెకండ్ ఇయర్ లోని ఈ ప్రాబ్లం అంతా జరుగుతూ ఉంది. పెద్దల మాట వినట్లేదు. అండ్ చిన్న అబ్బాయి సిఏలో చాలా ఏళ్ళుగా ట్రై చేస్తున్నా అతను దాంట్లో పాస్ అవ్వలేకపోయాడు. అండ్ ఈ లక్ష్మి గారు వాళ్ళ పూజ అంటే పర్టికులర్ ప్లేస్ లో పూజ అనేది అంటే రాంగ్ ప్లేస్మెంట్ ఉంది, వీళ్ళకి నార్త్ ఈస్ట్ లో ఎంట్రన్స్ వచ్చింది కాబట్టి పూజ అనేది వీళ్ళు వేరే ప్లేస్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే వీళ్ళు ఆగ్నేయంలో ఈశాన్యం చూసి పెట్టుకున్నారు, అంటే ఆగ్నేయంలో మనకి కిచెన్ వస్తుంది కదా, కిచెన్ లో ఈశాన్యం చూసి పెట్టుకునేసరికి ఈశాన్యం చూసారా, ఈశాన్యం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఫోకస్ అనేది రానివ్వదు, అక్కడ దేవుణ్ణి పెడితే ఫోకస్ మిస్ అయిపోతాం మనము. అలాగే మనము పూజ నుంచి అంటే మనం ఎంతో మెచ్చి అక్కడ పూజ చేసుకున్నా, ఎంతో చక్కగా కట్టుకున్నా కూడా ఆ పూజా విధానము అసలు భక్తి నుంచే మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. అందుకని ఇంటి మొత్తానికి ఈశాన్యం చూడాలి, కానీ ఆగ్నేయంలో అంటే వీలుగా ఉంది కదా అని ఆగ్నేయంలో ఈశాన్యం చూసి మనం అలా పెట్టుకోకూడదు దేవుడి గది అనేది, అది చాలా దోషం. సో ఇక్కడ చూసారంటే వారు పూజ చేసుకోలేకపోతున్నారు అన్నారు, ఎందుకంటే ఇక్కడ ఈ కిచెన్ లో ఈశాన్యం చూసి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, అది వచ్చేసి తూర్పు ఆగ్నేయంలోకి వచ్చింది. ఆ తూర్పు ఆగ్నేయం అనేది రాంగ్, అక్కడ దేవుణ్ణి పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ కమ్స్ వీరి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వారికి లెగ్స్ లో నర్వ్స్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు ఆయన వాక్ చేయలేకపోతున్నారు ప్రాపర్ గా, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పడుకున్న బెడ్, వాళ్ళకు బెడ్ వచ్చేసి కొంచెం నెగిటివ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆయన లెగ్స్ అనేవి ఆ నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళాయి కాబట్టి ఆయనకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో వీరికి మనము ఎటువంటి డెమాలిషన్ లేకుండా సింపుల్ చేంజెస్ తో మనం అనేది చేసాం. ఈ టీనేజర్స్ అన్న మాట వినకపోవటము, ఈయన కొంచెం మొండిగా ప్రవర్తించడం ఎందుకంటే వీరికి సౌత్ ఈస్ట్ లో ఒక ఎంట్రన్స్ దీనికి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. దీనివల్ల ఇతను మాట వినకలేదు, మేము దాని ఎనర్జీస్ అనేది క్లోజ్ చేసాం, సో దట్ అతను కొంచెం మాట విని చదువు అయితే నేను చదవను కానీ ఇంకా నేను వ్యాపారంలో దిగిపోతానని అతను వ్యాపారంలోకి దిగాను. అండ్ దెన్ ఈ యంగర్ సన్ కూడా కొన్ని మనం రెమెడీస్ చెప్పాము, ఆ రెమెడీస్ వల్ల అతను వెంటనే ఆ ఇయరే సిఏ అనేది క్రాక్ చేశాడు. అండ్ చెన్నైలో హీఈస్ డూయింగ్ జాబ్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే వీరి పూజ అనేది ఎక్కడ పెట్టాలో కరెక్ట్ ప్లేస్ లోకి మార్చాము. సో షీఈస్ ఆల్సో డూయింగ్ పూజ నౌ హ్యాపీలీ. అండ్ వారి ప్రదీప్ గారికి కూడా లెగ్స్ ప్రాబ్లం రాకుండా బెడ్ పొజిషన్ అనేది మార్చాము అన్నమాట. సో హీఈస్ ఆల్సో గాట్ హెల్తీ నౌ. ఇది జరిగి కూడా 1.5 years అయిపోయింది, దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. సో ఇలాగండి, సో ఇల్లు అనేది మనం ఇలా చూస్తాం అనమాట. వీరికి 2 టాయిలెట్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ వెస్ట్ లో, ఇది కూడా ప్రాబ్లం. నార్త్ ఈస్ట్ లో ఎగ్జాక్ట్ గా E1 లో ఉంది, అంటే వీళ్ళకి లాసెస్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇది మనము ఎటువంటి డెమాలిషన్ లేకుండా మనం చేసాం. సో వేదిక్ వాస్తు అంటేనే ఇది, ముందుగానే ఎంత నీట్ గా ప్లాన్ చేసి కట్టుకోవాలి, లేదా ఒకవేళ అలా కట్టుకోలేదు అంటే ఉన్నదాన్ని ఎలా మంచిగా మార్చుకోవాలి అనేది ఉంది. సో ఎక్కడ డెమాలిషన్ అనేది మనం చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ మనం అబ్బాయి గురించి చెప్పాం కదా, సేమ్ ఇంట్లో ఒక అమ్మాయి కూడా, అంటే నార్త్ లో ఉన్న ఒక పర్టికులర్ ఎంట్రన్స్ వల్ల ఇంట్లో ఆడపిల్లలు కూడా మాట వినకుండా పోతారు, అట్లా జరిగే అవకాశం ఉంది. సో ఆ ఇంటి కస్టమ్స్ అంటే ఆ ఇంటి పద్ధతులు సంప్రదాయాలు వాళ్ళు పాటించరు అనమాట. సో ఈ రోజు చూస్తున్నాం కదా, చాలా మంది ఆడపిల్లలు ప్రేమ పెళ్లిళ్ళని ఎవరెవరినో చేసేస్తుంటా ఉన్నారు. సో ఇటువంటి వారిని అంటే వారి మైండ్ మీద ఇలాంటి ఎఫెక్ట్ చూపించేది ఒక నార్త్ లో ఉన్న ఒక పర్టికులర్ ఎంట్రన్స్ ఇలా చూపిస్తుంది. చూడండి, మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎవరన్నా ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకి నార్త్ ఎంట్రన్స్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ స్టెబిలిటీ అండి. వీళ్ళు వచ్చేసి నో స్టెబిలిటీ ఇన్ లైఫ్ అట్ ఆల్, లాసెస్ ఉన్నాయి, అనేబుల్ టు రికవర్ మనీ,
పేమెంట్స్ అంటే వీరెవరికన్నా డబ్బులు ఇచ్చారన్నా కూడా ఇంకా దాన్ని మర్చిపోవాల్సి వస్తుంది, వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. ఇన్కమ్ ప్రాబ్లము అండ్ ఎక్స్పెండిచర్, విపరీతమైన ఎక్స్పెండిచర్స్. సో ఈ ఇంటిని కూడా మనము జాగ్రత్తగా సరి చేసాం. ఇది ఏంటంటే పాత ఇల్లు, లోడ్ బేరింగ్ వాల్స్ అన్నమాట. ఇక్కడ ఎక్కడన్నా మనము పగలగొట్టామంటే మొత్తం ఇంటికి ప్రమాదం. సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసాం వితౌట్ ఎనీ డెమాలిషన్స్ అండ్ ఆల్. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీళ్ళకైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ లేవు, అలాంటిది ఒక మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చింది అండ్ దే ఆర్ హ్యాపీ విత్ దాట్. సో ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా మనము వాస్తులో అనేది చిన్న చిన్న మార్పులు చేసి మనం లైఫ్లో హర్డిల్స్ అంటే మనకి ఏమి వాట్ ఆర్ ద ఇది మనకు అడ్డంకులు ఏమున్నాయి అనేది మనం తొలగించుకోవచ్చు ఈజీగా. అండ్ హియర్ హోమ్స్, ఒక ఇంటికి సంబంధించి మనం ఏం చేయొచ్చు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, లేదంటే అన్నీ ఉన్నా కూడా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు, గ్రోత్, కెరీర్ గ్రోత్ లేదు, లేదంటే ఇన్సెక్యూరిటీ ఉంది, దొంగతనం బాగా జరుగుతుంది, లేదంటే అసలు ఫ్లో, మనీ ఫ్లో లేదు, అంటే చేతిలో క్యాష్ ఆడట్లేదు, స్ట్రెంగ్త్ అండ్ పవర్ లేదు, లేదంటే అగ్రెషన్, విపరీతమైన అగ్రెషన్. కొంతమంది బయటకు వెళ్తే స్పౌజ్, లైక్ ఒక భార్య భర్తల్ని తీసుకున్నామంటే, లేదంటే తండ్రి కొడుకుని, బయటకు వెళ్తే ఎంతో ప్రేమగా ఉంటారు, అసలు వీళ్ళైనా వీళ్ళు అనుకుంటారు. అదే ఇంటికి రాగానే ఆ జంట మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఒక జంట కింద అంటే ఒక స్పౌజ్ తీసుకున్నామంటే ఈ పర్టికులర్ తూర్పు ఆగ్నేయంలో వీళ్ళకి బెడ్రూమ్ ఏమైనా ఉందా అనేది మీరు చెక్ చేయొచ్చు. అలాంటి చోట బెడ్రూమ్ ఉంటే మాత్రం వాళ్ళ మధ్య ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి. అండ్ అగ్రెషన్, అగైన్ ఇందాక చెప్పినట్టు ఈస్ట్లో ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఏమన్నా ఎంట్రన్స్ ఉందా అనేది మీరు చెక్ చేయొచ్చు. అండ్ చైల్డ్ బర్త్ ప్రాబ్లము, పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్, సేవింగ్స్ లేవు, డిప్రెషన్ ఉంది, స్లీపింగ్ డిజార్డర్స్. స్లీప్ డిజార్డర్స్ అనేది మనం ఒకటి నార్త్ ఈస్ట్ చెక్ చేయాలండి, ఇంకొకటి మనము సౌత్లో వాళ్ళు ఎగ్జాక్ట్ సౌత్ ఎక్కడ ఉందో అక్కడ పడుకుంటే మాత్రం చాలా మంచిది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఆపర్చునిటీస్ లేవు, మ్యారేజ్ డిలేస్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, టెన్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్. వీ హావ్ బీన్ డూయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్ అన్ని చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో డెఫినెట్గా చూడండి. అసలు ముందు ప్రాబ్లం ఏమొస్తుంది అనేది మనం పర్టికులర్గా పట్టుకుంటే అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెక్ చేసేది మన పద్ధతి. మనము అలాగని ప్రాబ్లం వెతికే ఇది అంటే ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం అనేది మనం పెట్టుకోవద్దు, టైం వేస్ట్ అవుతుంది. బికాజ్ అది మనకి కనిపించదు అనమాట, మన ఇంట్లో ప్రాబ్లం మనకు కనిపించదు అంత త్వరగా. అండ్ ఆఫీస్ పరంగా చూస్తే ల్యాక్ ఆఫ్ విజన్, రాంగ్ డెసిషన్ మేకింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్లో ప్రాబ్లం, ఇన్ఎఫెక్టివ్నెస్, పేమెంట్ ప్రాబ్లం, లేదంటే వీళ్ళు ఎంప్లాయీస్తో ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, కొత్త ఆపర్చునిటీస్ రావట్లేదు, కొత్త కస్టమర్స్ మనతో కనెక్ట్ అవ్వట్లేదు, విపరీతమైన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్న సరైన స్కిల్ లేదు వాళ్ళకి, లేదంటే ఫండ్స్ బ్లాక్ అవుతున్నాయి, కరెక్ట్ టైం ఫండ్స్ వస్తేనే కదా బిజినెస్ బాగుంటుంది, అట్లా ఏమన్నా జరుగుతుందా, నాట్ గెటింగ్ ద రైట్ ఆపర్చునిటీస్, కొత్త కస్టమర్స్ లేరు, లో మోడ్స్, అగ్రెషన్ ప్రాబ్లం, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్లో ప్రాబ్లం ఉంది. ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం వాస్తు ద్వారా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీస్లో కూడా కొత్త ఆర్డర్స్ అండ్ సేల్స్ రావట్లేదా, బ్రాండ్ స్ట్రెంగ్త్, మార్కెట్ షేర్ ఇంక్రీజ్ చేయాలన్నా, అండ్ బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. అండ్ కొంతమంది ఫ్యాక్టరీ ఎంతో కష్టపడి చేస్తారు కానీ అది రిజెక్ట్ అయిపోతాయి గూడ్స్, సో అక్కడంతా వాళ్ళకి లాసెస్ వచ్చేసి. సో డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, సో చెకప్ ఎవ్రీథింగ్ అన్నమాట, అవన్నీ చెక్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. ఎవరికి వాస్తు కావాలి, బేసికల్గా ఎవరికైనా వాస్తు కావాలి, బట్ మేజర్గా ఎవరికి కావాలి, ఆర్కిటెక్ట్స్, బికాస్ వాళ్ళు దాన్ని ఆర్కిటెక్ట్ బిల్డింగ్ డిజైన్ చేస్తారు కదా, వాళ్ళు వాస్తు తెలిసి ఉండాలి, వాళ్ళకి ఆర్కిటెక్చర్కి కూడా వాస్తు కావాలి. అండ్ బిల్డర్స్కి కావాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా ఒక బిల్డింగ్, అది ఒక అపార్ట్మెంట్స్ కట్టాలన్నా చేయాలన్నా. సో వాళ్ళకి టైమ్లీ రిజల్ట్స్ అంటే ప్రాఫిట్స్ రావాలి, టైంకి అమ్ముడుకోవాలి అంటే వీళ్ళది వాస్తు అనేది జాగ్రత్త చూసుకోవాలి. అండ్ ఇండస్ట్రియలిస్ట్, అసలు ఎంతో మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంటారు, ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. సో బోత్ ఇస్ వైస్ వర్సా, బట్ స్టిల్ ఒక ఇండస్ట్రీ అంటూ మనం పెడితేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం. సో అంత పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ని
మనం ముందే వాస్తుతో కట్టాము అంటే ఇట్ విల్ బి లైక్ గుడ్ గోయింగ్ అన్నమాట. అంటే ఫస్ట్ నుంచే చాలా మంచి ప్రాఫిట్స్ లో వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉంది. అండ్ హౌస్ ఓనర్స్, మీరు అద్దె ఇంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా కూడా ఇది మనకి వాస్తు పనికి వస్తుంది. ఆఫీసెస్, అగైన్ రెంటెడ్ స్పేసెస్, హాస్పిటల్, స్కూల్, ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా, రియల్ ఎస్టేట్ లో డీల్ చేసే వాళ్ళకి, ఎవ్రీబడి నీడ్స్ వాస్తు అండి. సో ఫ్రెండ్స్, ఐ రియలీ థ్యాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అమ్మవారికి వెరీ థ్యాంక్ఫుల్. వండర్ఫుల్ లైఫ్ అండి. మేము అంటే మా తెనాలి మాది ఎన్నో ఏళ్ళుగా వాసీ క్లబ్స్ ఉన్నా కూడా మాకు తెలిసింది లైక్ 5-6 years బ్యాకే తెలిసింది. సో అప్పటి నుంచి వీఆర్ వెరీ యాక్టివ్ యాజ్ అ ఫ్యామిలీ. మా ఫాదర్ మదర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాం మేము. అండ్ నాది లాస్ట్ ఇయర్ రీజనల్ చైర్మన్గా అయిపోయి ఈ ఇయర్ నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్ తీసుకున్నాను. సో అమ్మవారికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ అమ్మవారి సపోర్ట్ ఉండాలి. మీకు నార్త్ వెస్ట్ అని చెప్పాను కదా, నార్త్ వెస్ట్లో అమ్మవారి ఫోటో పెట్టచ్చు, కులదేవత ఫోటో అక్కడ ఉంటే చాలా మంచిది. అందరూ తప్పకుండా చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి దొరుకుతాయి. లేదంటే మనది ఒకటి అటుకితో గోత్రాల నేమ్స్తో అమ్మవారి ఫోటో ఉంది కదండి, అది కూడా మీరు అక్కడ పెట్టచ్చు. అమ్మవారు మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అండ్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. మీ అందరూ ఇంత టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చారు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి. మీరందరూ మంచి విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. దీని నుంచి మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసి ప్లీజ్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ దట్. అండ్ ఐ థ్యాంక్ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు అండ్ అలాగే మన ఐతా రాముల్ గారికి. వారి ఇన్వైట్ చేశారు మా డిస్ట్రిక్ట్ లో చెప్పండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే మీ గవర్నర్ గారు రుద్రాంగి రవి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ప్రవీణ్ గారు వారు మార్నింగ్ ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. Yes, please enjoy health, happiness and progress, prospered through Vastu. That is sir. Me ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అండ్ ప్లీజ్. ఓవర్ టు గవర్నర్ గారు. మేడం జైవాసవి సంచిత గారు, మీరు చాలా అద్భుతంగా చెప్పారు. వీఆర్ స్పెల్ బౌండ్ మేడం, మంత్రముగ్ధులం అయిపోయాము. ఇంత నిశ్శబ్దంగా అంటే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి నిశ్శబ్దంలో చాలా చక్కగా క్రమశిక్షణాయుతంగా మా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. మరి మీ నుంచి ఎన్నో విషయాలను మేము నేర్చుకున్నాం. ఇంత తక్కువ సమయంలో మీరు చెప్పినటువంటి విషయాలు అనేటువంటి చాలా బ్రీఫ్ గా ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగానే విన్నాం, కానీ దీని గురించి చాలా ఆసక్తి కలిగింది. ఇంకా అవకాశం ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఐతా రాములన్న గారి ఆశీస్సులతో మాకు కొంచెం వివరమైనటువంటి క్లాస్ అనేటువంటిది ఇచ్చినట్లయితే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉంటవి మరియు రెమెడీస్ ఏముంటవి అనేటువంటి వివరాలు అనేటువంటివి ఈ తక్కువ సమయంలో మీరు చెప్పలేకపోయినప్పటికీ మాకు కొంత అవగాహన ఏర్పడింది. దీనికి సంబంధించిన లిటరేచర్ కానీ బుల్లెట్ పాయింట్స్ కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే కూడా మీరు తెలియజేసినట్లయితే మా జిల్లా సభ్యులు ఎవరైనా వారికి ఎవరైనా అవసరాలు ఉన్నా సరే మిమ్మల్ని సంప్రదించడానికి సలహాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను మేడం. ఓవర్ టు ఐతా రాములన్న. రాములు గారు లేరండి మీటింగ్ లో, గవర్నర్ గారు. ఓకే, సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ లక్ష్మీనారాయణ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. తర్వాత మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. తర్వాత ఈ మధ్యలో చాలా మంది వాస్తవం అని అంటే అది ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేసే సమయంలో దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ మీరు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఎవరెవరికి ఏమైంది ప్రాబ్లమ్స్ అన్ని జనరల్ గా ఉండే ప్రజల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా దాని కారణాలు తెలుసుకొని దాన్ని రుజువు చేసేటట్టుగా మీరు రెమెడీస్ కూడా చెప్పి వాళ్ళలో తీసుకొచ్చిన మార్పులకు కూడా మీకు చాలా సంతోషం మేడం. ఇది ఒక్కసారి విని వదిలివేసే విషయం కాదు. మళ్ళీ మళ్ళీ మనం వింటే రిపీటెడ్ గా విని
దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా. ఎందుకంటే పాఠ్యాంశాల లాగానే ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఉంటాయి, కథలాగా కాదు. కాబట్టి దీన్ని రికార్డ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భద్రపరచుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం వింటే మనకి ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు దాంట్లో క్లారిఫికేషన్ దొరుకుతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, దానికి రెమెడీస్ ఏం చేయాలి అనేది కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి చాలా చక్కగా వివరించినందుకు మా డిస్ట్రిక్ట్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకొకటి, మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక అడిగినట్లయితే తప్పకుండా మీకు వీలైన సమయంలో దానికి రెమెడీ చెప్పగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు అయితే రాములు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సంచిత చాలా బాగా చెప్పావమ్మా. చాలా అన్ని విషయాలు క్షుణ్ణంగా, అంటే తెలియని విషయాలు ఎన్నో విషయాలు చెప్పే విధంగా చెప్పావు, అందరికీ అర్థమయ్యేటట్టుగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే లక్ష్మణ గారు అన్నట్టు ఇవాళ వాస్తవం ఉందా, అంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ కాదు, దానికి ఎఫెక్ట్ ఏది ఉంటుందని చెప్పనేసి మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ, తర్వాత 8 భాగాలు 16 భాగాలు అని చెప్పనేసి ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా చెప్పావు నువ్వు. 16 భాగాలు చూసి మనం క్యాల్కులేట్ చేసుకోవాలని చెప్పనేసి అని చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్, చాలా ఓపికతోనే, చాలా ఇప్పుడు అంటే యూస్ఫుల్ అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. వేరే స్పీచెస్ అందరు అన్ని చెప్తారు కానీ ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇంత అవగాహన ఉండి అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు రియల్లీ వెరీ గ్రేట్. ఇంకోటి, మా జిల్లాకు వచ్చినందుకు కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్రమ్ అవర్ సైడ్, అవర్ డిస్ట్రిక్ట్ ఆల్సో. నెక్స్ట్ సంచిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ మీటింగ్ చాలా బాగుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న విషయం అండి, నాకు తెలిసి ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ అన్మ్యూట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు మాట్లాడటం ఒక్కొక్కళ్ళని అంటే మీ వాట్సాప్ నెంబర్ మీరు షేర్. ఒక్కొక్కళ్ళు దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్, నో ప్రాబ్లం. ఓకే. మీ వాట్సాప్ నెంబర్ లో మీకు కాంటాక్ట్ అవ్వచ్చా అండి నార్మల్ గా? ఆఫ్ కోర్స్, ఐ హావ్ గివెన్ ద నెంబర్స్ ఆన్ ద స్క్రీన్ కదా. యా మై వాట్సాప్ నెంబర్, దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్. యా, ఎవరైనా మీకు డౌట్ ఉంటే అడగొచ్చండి. హాయ్ మేడం. నమస్తే మేడం, ఉమారాణి గారు. థ్యాంక్ యూ. మీది వింటుంటే చాలా వినాలనిపిస్తుంది మేడం. అసలు ఇంకా కూడా ఇన్ని డౌట్స్ ఉంటాయా, ఇన్ని ఇంకా ఏమేమి ఉంటాయి, అసలు ఈ వాస్తు పరంగా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా లెక్క చేస్తలేదు. ఇల్లు దొరికితే చాలు, మంచిగుంటే చాలు, కొనుక్కుందాము అనేదే చూస్తారు కానీ ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు, అందులో ఆనందంగా ఉంటురా లేదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఓపిక లేక, కట్టుకునే ఓపిక లేక, ధనం ఉన్నా కూడా కట్టుకునే ఓపిక లేక చాలా మంది కూడా ఇలా చేస్తున్నారు. పక్క వాస్తు ప్రకారమే కట్టించే వాళ్ళు కట్టిస్తున్నారు. అయితే కొన్ని చిన్న డౌట్స్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ ఫోటో ఇట్లా పెట్టుకోవాలి, ఆ దేవుడి ఫోటో ఇట్లా, కృష్ణుడి ఫోటో పెట్టుకోవాలి అంటారు ప్రతి ఒక్కరు. రాధా ఉన్నది పెట్టుకోవాలా, ఫ్లూట్ ఉన్నది పెట్టుకోవాలా, లేకపోతే గోవులు ఉన్నది పెట్టుకోవాలా, ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు ముందే చెప్పారు. ఏదైనా ఒక శుభ సూచకం ఉండాలంటే గోవులు, ఫ్లూట్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండి కృష్ణుడు ఎంత ఆనందపరిచిండో అలానే ఆనందంగా ఉంటారు అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొన్ని దేవుడి విగ్రహాలు కూడా డబల్ పెట్టుకుంటారు మేడం గుళ్ళల్లో. మనం ఇంట్లో అంటే గుడి అంటే ఇంట్లో ఉన్న గుళ్ళో, పూజా మందిరంలో, అలాంటి వాటికి కూడా మనం పండగలు వచ్చినా ఇట్లా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఎక్కువైతుంది. యాక్చువల్ గా కూడా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అవి కూడా ఎలా ఉండాలి, ఆయుధాల రూపాల ఉన్న స్వాములు ఎలా ఉండాలి. మనం ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు ఇంట్లో ఉంటే ఎప్పటికి సంతాన ప్రాప్తి వస్తుందని అంటారు. అట్లా కొన్ని మీరు చెప్పే కాడ కూడా ఇంటికి అవసరం వచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డౌట్ లా అడగలేరు కదండి. అందుకని కొన్ని ఇంటికి అవసరం వచ్చాయి కూడా కొన్ని చెప్పండి మేడం. మహిళలు చాలా మందికి అన్ని అడగరు, అన్ని తెలియదు కూడా చాలా మందికి. ఇవి కూడా కొన్ని చెప్తుండండి. ఇప్పుడు ఇల్లు ఉన్నది, మనం ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటాము. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ ఉమా తల్లి అమ్మా, సూర్యుడు అందరికి కనపడడు కదా మేడం. సూర్యుడు ఏ ప్లేస్ లో పెడితే బాగుంటది. అందరికి నార్త్ ఈస్ట్ బిట్లే ఉండవు. అట్లా ఏ ప్లేస్ లో పెట్టాలి, సూర్యకిరణాలు తలగాల, అలాంటి కొన్ని ఒక 2-3 చెప్పండి మేడం. నేను ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికి వందనాలు. లో అండి, సూర్యుడు ఫోటో కానీ, ఉదయిస్తున్న సూర్యుడు ఫోటో కానీ, లేదంటే మనకి బ్రాస్ సూర్యుడు దొరుకుతాడు ఆ బొమ్మ కానీ మనకి ఈస్ట్ వాల్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆయన ఈస్ట్ నుంచే కదా ఉదయించేది. సో ఈస్ట్ లో పెడితే బాగుంటుంది. ఆయన ప్లేస్ లో ఆయన పెట్టినట్టు మనం ఆ డైరెక్షన్ ని కూడా ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. అలాగే పూజ మందిరంలో మనకి జనరల్ గా ఎక్కువ ఆయుధాలు పెట్టుకున్న దేవతలు త్వరగా పూజించము, ఇంట్లో పెట్టము.
బట్ అలాంటిది పెట్టినా కూడా అమ్మవారు దుర్గమ్మ వారిని మాక్సిమం అక్కడ పెడతారు. కానీ దుర్గమ్మ వారిని సౌత్ లో కానీ సౌత్ ఈస్ట్ లో కానీ, ఎందుకంటే వారి పవర్ కదా అమ్మవారు, పవర్ కి సంబంధించిన అమ్మవారు కాబట్టి దక్షిణం దగ్గర ఎక్కడైనా పెట్టండి మంచిది అది. అట్లాగే పూజ మందిరంలో వినాయకుడు అంటే గణేష్ బొమ్మ ఒకటే ఉంటే మంచిది, ఎక్కువ గణేష్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకి గణేష్ అనే విఘ్నేశ్వరుడు అంటే మనకి సిద్ధి బుద్ధి ఇచ్చారు. 2-3 విఘ్నేశ్వరులు పెట్టామంటే బుద్ధి 2-3 విధాలుగా వెళ్తా ఉంటుంది. అంటే కొత్త ఆలోచన, ఒక ఆలోచన మీద ఉన్నది 2వ ఆలోచన వస్తుంది, 2వ ఆలోచన మళ్ళీ 3వ ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఒక ఆలోచన స్థిరంగా వచ్చినప్పుడు దాని మీద వర్క్ చేస్తే మనకు ఉండే ఇది వేరు. అలాగే అని ఒక ఆలోచన రాగానే ఇంకో ఆలోచన వచ్చి దాన్ని కట్ చేస్తే మనిషి 2-3 విధాలుగా ఆలోచిస్తూనే ఉంటాడు కానీ పని అయితే చేయలేరు. అలా కొల్లా శోభారాణి గారు మీకు ఏమైనా డౌట్ ఉందా అండి? హలో, ఏ వాసవి చెప్పండి. జయవాసి సార్. మేడం, నైరుతి గదిలో జనరల్ గా పెద్దవాళ్ళు పడుకోవాలని అంటారు. నైరుతి గదిలో ఏ వైపు తలబెట్టి పడుకోవాలి? నైరుతి అనేది పెద్దవాళ్ళకి కాదండి, అది పితృస్థానం. అక్కడ మనం పితృ సంబంధించిన కార్యాలు కానీ వారి ఫొటోస్ కానీ అక్కడ పెట్టుకుంటే మంచిది. నైరుతిలో పెట్టుకుంటే, నైరుతిలో ఎవరైనా పడుకుంటే వాళ్ళు మొండిగా తయారైపోతారు, అంటే వారి మాటే నెగ్గాలి అనే ఒక చిన్న ఇది వచ్చేస్తుంది. కాబట్టి నైరుతి అనేది ఇట్స్ నాట్ అబౌట్ బెడ్రూమ్. అంటే ఇప్పుడు అందరూ తెలియక పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా నార్త్ అనేది మంచిది కాదు, తల అసలు పెట్టుకోకూడదు. ఈస్ట్ ఒకటి మంచిది, పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి వారు ఈస్ట్ లో తల పెట్టుకోవచ్చు. అండ్ మిగతా ఇంకెవరన్నా అంటే యువ జంట కానీ ఎవరన్నా పడుకుంటే వాళ్ళు సౌత్ లో కానీ వెస్ట్ లో కానీ పెట్టుకోవచ్చు తల. నైరుతి గది బెడ్రూమ్ గా వాడుకోకూడదా? వాడుకోకూడదా అంటే కాదు, అక్కడ ఏంటంటే టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పడుకోబెడితే వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు. ఇల్లు అంటే మన కస్టమ్స్ అంటే ఏంటి, ఈ పద్ధతులు అవన్నీ వాళ్ళు నేర్చుకోవడానికి, ఇంటి పరంగా బాధ్యతగా ఉండటానికి వాళ్ళు ట్రై చేస్తారు. పిల్లలు జనరల్ గా టీనేజ్ పిల్లలు మనం చూస్తుంటాము, వాళ్ళ పనులు అంటే కొంచెము వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటా ఉంటారు కానీ ఆ బాధ్యత అనేది అంత త్వరగా రాదు. సో ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి సౌత్ వెస్ట్ అంటే నైరుతి బెడ్రూమ్ అయితే వారు కాస్త ఇంటి పట్ల కొంచెం బాధ్యతగా ఉంటారు, వారికి లైఫ్ లో బాధ్యత అలవాటు. ఓకే, థ్యాంక్ యూ మేడం. శబరి డౌట్స్ అడుగుకుంటూ పోతుంటే ఇంకా 1-2 అవర్స్ అయినా సరిపోవచ్చు, పెద్ద సబ్జెక్ట్ ఇది. ఓకే మేడం నెంబర్ తీసుకొని పర్సనల్ గా మాట్లాడమని చెప్పండి అందరికి, ఎందుకంటే మేడం ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఉన్నదండి, షేర్ చేస్తాను, నేను షేర్ చేస్తాను గ్రూప్ లో పెడతారు, అందరూ వింటారు కదా. గ్రూప్ లో పెడతా అండి. ఉన్నది పెట్టారు మేడం, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. చార్ట్ లో నేను వేస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద కూడా ఉంది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, చాలా లెంతీ సబ్జెక్ట్ అన్నట్టు. ఇది చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి రేపు ప్రాబ్లం లేని మనుషులు లేరు. ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని చేసినా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు. దానికి వాస్తు సంబంధించి అడగాలనంటే వాళ్ళకున్న ఇల్లు పొజిషన్ అవన్నీ కూడా చేసి డిస్కస్ చేయాలంటే మీరు ఏదైనా ఉంటే మీకు ఫ్రీగా మీకు సర్వీస్ చేస్తారు మేడము. ఎందుకంటే లెంతీ టైం కాబట్టి మనం డైలీ. కాబట్టి మేడం సంచిత మా మేడం సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు? హలో, చాలా సంతోషం. మా జిల్లా వచ్చి మీరు మంచి విషయాలు చెప్పి, అంటే ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ అనేది యాక్చువల్గా నేను అందుకే సెలెక్ట్ చేశాను. సబ్జెక్ట్స్ మీద అందరూ డిఫరెంట్ కోచింగ్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్, బర్నింగ్ ప్రాబ్లమ్స్, ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో చిన్న రకమైన ప్రాబ్లం ఉంటుంది. డబ్బు ఉండగానే అన్ని సుఖాలు ఉంటాయి, డబ్బుతో పాటు మెంటల్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా వేరే అంటే సంబంధాల ప్రాబ్లం ఉంటాయి, అబ్బాయిల ప్రాబ్లం అమ్మాయిల ప్రాబ్లం అన్నీ ఉంటాయి. ఇవన్నిటి లింక్ మనకు వాస్తే ఉంటుంది. కాబట్టి ఇది చాలా లెంతీ సబ్జెక్టు. మీరు చాలా ఎక్స్పర్ట్, అంటే బాగా దాన్ని డెప్త్ గా నేర్చుకున్నారు మీరు. ఇది మన వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది. మనకి ఇది క్రెడిట్ గోస్ టు అవర్ వేణుగోపాల్ గారు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఏర్పాటు చేయకపోతే సంచిత ఎవరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అంటే మామూలుగా ఒక వాసవి మెంబర్ గా తెలుసు, బట్ ఈ సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న సంగతి చాలా విషయాలు చాలా మందితోనే ఉన్నాయనే విషయాలు మనకి ట్రైనింగ్ క్లాసెస్ వల్ల తెలుస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మీకున్న నాలెడ్జ్ షేర్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం చెప్పండి, క్లోజ్ చేస్తారు.
సో న్యూమరికల్ గురించి కూడా చెప్పండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఓవర్ టు గవర్నర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కమిటీ చైర్పర్సన్ అయితా రామలన్న గారికి, ఇంత మంచి క్లాస్ ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ క్లాసును స్పెల్ బౌండ్ గా గంట పైన జరిగినటువంటి మీ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా ప్రశాంతంగా విని సహకరించినటువంటి మా జిల్లా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ అడ్జర్న్ ద మీటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.